Yes, sir. Good morning, sir. Yeah, perfect. Yeah, so thank you so much for joining the demo class. Let us start the session. So before we start, like daily we get the updates regarding the course via the WhatsApp community group. So if you're not added the community group, you can join the community group using this QR code, or I will copy the joining link in the chat so you can utilize as well. Let me just copy. So going forward, we will get the class recordings and also the materials updates regarding the next batch via this community group. So you can join. The link is there in the chat and also the QR code is here. Fine. So let us start the session. Is my screen visible, by the way? Sir. Yes, Yes, yeah. Yeah, yeah. fine. Let me just introduce myself. So myself Ashok, and I do have almost 13 plus years of experience, and my relevant experience also same. Starting of my career, I'm working on the Microsoft Dynamics CRM only. So I have experience work with the different regions of clients like US, UK, and couple of Asian clients as well. And I do have experience work with the various domains of projects like healthcare, manufacturing, banking, and yeah, so insurance domain, different kinds of domain. And I do have experience as a trainer, almost 5 plus years of experience. Yeah, so this is all about me. Let's jump on to the topic. So what is the importance of the course? So what we are going to learn? సో మనం కోర్స్లో ఏం నేర్చుకుంటున్నాము, ఈ టూల్ యొక్క ఇంపార్టెన్స్, ఈ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇఫ్ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కోర్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ఫ్యూచర్ స్కోప్. లైక్ మీకు ఇంపార్టెన్స్ అర్థమైంది అనుకోండి, ఈ టూల్కి ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ సిఆర్ఎం ఫస్ట్ ఆఫ్ ఆల్. సిఆర్ఎం అంటే ఏంటో చూద్దాం. సో మీకు జనరల్గా ఏదైనా ఒక బిజినెస్ రన్ చేయాలి అంటే, కెన్ వి రన్ బిజినెస్ మాన్యువల్లీ వితౌట్ ఎనీ సిస్టమ్ లేకుండా రన్ చేయగలుగుతామా ఈ ప్రజెంట్ జనరేషన్లో? No. కెన్ వి గెట్ సక్సెస్ వితౌట్ సిస్టమ్? ఇట్స్ డిఫికల్ట్, రైట్? సో సిస్టమ్ అనేది మ్యాండేటరీ ఏ బిజినెస్కి అయినా సరే. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ ఆర్ సర్వీస్ బేస్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి సేల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. ఐ రైట్? సేల్స్ అంటే మనం సక్సెస్ అవుతాం కదా ప్రాపర్గా ఉంటే. సో దాంతోపాటు మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి, ఎవరైతే కస్టమర్స్ ఉంటున్నారో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి మన సర్వీస్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. సర్వీస్ ప్రాపర్గా ఇస్తే రిఫరల్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా వస్తారు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ వన్ ఈజ్, మీ దగ్గర ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది అండ్ సర్వీస్ కూడా ప్రాపర్గానే ఉందనుకోండి, బట్ మార్కెట్లోకి వెళ్ళాలి, బ్రాండ్ ప్రమోషన్ అనేది ఉండాలి. లైక్ మార్కెట్లో తెలియదు సో అండ్ సో ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఇక్కడ ఉన్నది అని తెలియదు అనుకోండి, అప్పుడు కూడా మీకు సేల్స్ ఎక్కువగా ఆ, రాకపోవచ్చు. సో యూ నీడ్ టు హ్యావ్ ద ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యాజ్ వెల్, సో దట్ మీ బ్రాండ్ అనేది మార్కెట్లోకి రీచ్ అవుద్ది, సో దట్ యూ విల్ గెట్ ద మోర్ న్యూ సేల్స్. సో ఓవరాల్గా ఒక బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే మనకి సేల్స్ ప్రాపర్గా ఉండాలి, సర్వీస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి సర్వీస్ ప్రాపర్గా ఇవ్వాలి, అలాగే మార్కెటింగ్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఈ త్రీ థింగ్స్ అనేది కామన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, వెదర్ ఇట్ ఈ స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్. సో వాట్ ఎవర్ బిజినెస్ ఇట్ ఈస్, ఈ త్రీ థింగ్స్ అనేది కామన్. సో సిఆర్ఎం, వాట్ ఈస్ సిఆర్ఎం నౌ? సిఆర్ఎం ఈజ్ ఏ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఈ టూల్ which will contains the generic features of the sales and service marketing. ఒక బిజినెస్ కావాల్సిన ఈ త్రీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్లో ఇంక్లూడ్ చేసి ఒక టూల్ అనేది లాంచ్ చేశారు, దట్ ఈస్ ద సిఆర్ఎం.
ఆ టూల్‌లో మనకి మార్కెటింగ్ సంబంధించిన ఫీచర్స్, అలాగే సర్వీస్‌కి సంబంధించిన ఫీచర్స్, అలాగే సేల్స్ మేనేజ్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ అవన్నీ రెడీమేడ్‌గా అవైలబుల్‌లో ఉంటాయి. సో, మనం ఏ బిజినెస్‌కైనా ప్లగ్ అండ్ ప్లే లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ స్టార్టింగ్ సమ్ బిజినెస్, సో ఐ కెన్ టేక్ ద సిఆర్ఎం అండ్ ఐ కెన్ సింప్లీ స్టార్టింగ్ యూజింగ్ ఇట్. యాహ్! దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సిఆర్ఎం. సో, సిఆర్ఎం అనేది ఒక టూలు. లైక్ మనకు ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఒక టూల్ కదా! సో, ఆండ్రాయిడ్ మొబైల్ ఈజ్ ఇట్ అవైలబుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్? మనకు మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఉన్నాయా? ఓన్లీ సింగిల్ కంపెనీ నుంచి ఉన్నదా? ఈజ్ ఇట్ Yes, అవైలబుల్ ఫ్రమ్ డిఫరెంట్ multiple. కంపెనీస్, రైట్? Yes, multiple. ఒప్పో, వన్‌ప్లస్, సామ్సంగ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉన్నవి. సో, మనం పర్చేస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మనం ఏం చెక్ చేసుకుంటాం? స్టెబిలిటీ ఉన్నదా లేదా? పర్ఫార్మెన్స్ ప్రాపర్‌గా ఉందా లేదా? అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉందా? అలాగే ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా? అవన్నీ బేస్ చేసుకొని బ్రాండ్, అలాగే మనం బ్రాండ్ కూడా చూస్తాం కదా! బ్రాండ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంచామనుకోండి, బ్రాండ్ బేస్ చేసుకొని స్టెబిలిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ ఉంటుంది. అది కూడా ఐడెంటిఫై చేసుకొని విల్ చూస్ ద ప్రొడక్ట్. సిమిలర్‌లీ బెస్ట్ కంపెనీ నుంచి మనం చూస్ చేసుకుంటాం. సిమిలర్‌లీ సిఆర్ఎం కూడా ఒక ప్రొడక్ట్. సిఆర్ఎం ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ జోహో సిఆర్ఎం, సేల్స్‌ఫోర్స్ సిఆర్ఎం, వరాకిల్ సిఆర్ఎం, సాప్ సిఆర్ఎం, సిబిల్ సిఆర్ఎం, అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ సిఆర్ఎమ్స్ ఉన్నాయి. సో, మనం డీల్ చేసేది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇది. విల్ కాల్ ఇట్ యాజ్ ఎ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం. సో, లైక్ ఐ సెడ్, ఆండ్రాయిడ్ మొబైల్ మనం ఎలా అయితే చూస్ చేసుకుంటామో, ఒక కస్టమరు వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకోవడానికి సిఆర్ఎం అనేది మ్యాండేటరీ. తను సిఆర్ఎం చూస్ చేసుకునేటప్పుడు కూడా ఇవన్నీ చూసుకుంటారు. బ్రాండ్ చూసుకుంటారు అండ్ క్వాలిటీ చూసుకుంటారు, స్టెబిలిటీ చూసుకుంటారు, అలాగే ఫీచర్స్ చూసుకుంటారు. అవన్నీ చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు సిఆర్ఎం అనేది. సో, మైక్రోసాఫ్ట్ అనేది మనకి ఐటీ ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీ అండ్ ఈ ప్రొడక్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో, మైక్రోసాఫ్ట్ బ్రాండ్ మీద వి ఆల్రెడీ హ్యావ్ ద సో మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్. కరెంట్ మార్కెట్‌లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా కంపెనీస్ సీఆర్ఎం అనేది యూజ్ చేస్తున్నాయి వాళ్ళ బిజినెస్‌ని రన్ చేసుకోవడానికి. సో, లైక్ యూ అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీఆర్ఎం, అలాగే ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఇట్. సో దట్ మీకు ఫ్యూచర్ స్కోప్ ఉంటుందా? కరెంట్ మార్కెట్ ఉంటుందా? జాబ్ స్టెబిలిటీ ఉంటుందా? అనేది మీరు ఓన్‌గా ఐడెంటిఫై చేసుకునే కెపాసిటీ లైక్ యూ కెన్ ఐడెంటిఫై ఫ్రమ్ యువర్ సెల్ఫ్. సో, దట్ ఈస్ ద వన్ థింగ్. సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అవర్ కోర్స్? మన కోర్స్‌లో మనం ఏం నేర్చుకుంటాం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోర్స్? సో, ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోర్స్ అర్థమవడానికి మీకొక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఆహ్, ష షర్ట్ పర్చేస్ చేయటానికి రెడీమేడ్ షాపింగ్‌కెళ్లారనుకోండి. షాపింగ్‌కెళ్ళి రెడీమేడ్ షర్ట్ అనేది పర్చేస్ చేయాలనుకుంటున్నారు. మనం షర్ట్ కావాలి అంటే దేర్ ఆర్ 2 వేస్. మనం స్క్రాచ్ నుంచైనా ఒక క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే రెడీమేడ్ షర్ట్ అయినా తీసుకోవచ్చు. ఏది ఫాస్ట్‌గా అవుతది? రెడీమేడ్ షర్ట్ తీసుకోవటం ఫాస్ట్‌గా అవుతదా? మనం స్టిచ్ చేసుకోవడం ఫాస్ట్‌గా అవుతదా? Ready-made. రెడీమేడ్ కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ షర్ట్స్ తి చూసాను. బట్ ఐ లైక్డ్ వన్ ఆఫ్ ద షర్ట్. ఒక షర్ట్ అనేది నేను నాకు లైక్ చేశాను. అప్పుడు నేనేం చేస్తాను? ఐ విల్ పర్చేస్ దట్ షర్ట్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మెజర్‌మెంట్స్ అనేది ప్రాపర్‌గా సూట్ అవ్వలేదు. అండ్ సంథింగ్ ఈస్ రిక్వైర్డ్. మైనర్ ఆల్టరేషన్ ఈస్ రిక్వైర్డ్. ఆల్టరేషన్ అనేది చేయాలి. బికాజ్ ఇట్స్ నాట్ ఫిట్టింగ్ యాజ్ పర్ మై మెజర్‌మెంట్స్. అప్పుడు నేను ఐ విల్ గో ఫర్ ద టైలర్. అప్పుడు నేనేం చేస్తాను? టైలర్ దగ్గరికెళ్ళి ఆల్టరేషన్ అనేది చేపించుకుంటాను. టైలర్ విల్ టేక్ మై రిక్వైర్మెంట్స్. నా రిక్వైర్మెంట్స్ తీసుకొని యాజ్ పర్ మై రిక్వైర్మెంట్స్ హీ విల్ డూ ద ఆల్టరేషన్. రెడీమేడ్ షర్ట్ అనేది ఆల్టరేషన్ చేస్తాడు. సో, ఇన్ ద సిమిలర్ మేనర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక రెడీమేడ్ టూల్‌ని లాంచ్ చేశారు. ఇప్పుడు నేను నా బిజినెస్‌కి రన్ చేసుకోవడానికి నేను ఆ రెడీమేడ్ టూల్‌ని పర్చేస్ చేశాననుకోండి. ఆ రెడీమేడ్ టూల్‌లో కొన్ని ఫీచర్స్ ఉంటవి ఆల్రెడీ. రెడీమేడ్ టూల్ మీన్స్ విచ్ విల్ ఆల్రెడీ హ్యావ్ సమ్ జెనరిక్ ఫీచర్స్. సో, ఆ జెనరిక్ ఫీచర్స్ ఇప్పుడు నా బిజినెస్‌కి సూటబుల్ అవ్వవు. లేదు, నాకు సూటబుల్ అవ్వట్లేదు. అప్పుడు నేనేం చేస్తాను? నేను ఒక డెవలపర్‌ని రీచ్ అవ్వాలి. ఎవరికైతే సీఆర్ఎం ప్రొడక్ట్ కస్టమైజ్ చేసే కేపబిలిటీ తెలుసో డెవలపర్‌ని రీచ్ ఔట్ అవ్వాలి. సో, మైక్రోసాఫ్ట్ వాళ్ళు టూల్ లాంచ్ చేశారు కదా! దాంతో పాటు ఆ టూల్‌ని కస్టమైజ్ చేసే కేపబిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ ఈ జనరిక్ ఫీచర్స్ తోటి నేనిచ్చాను టూల్‌ని.
ఈ టూల్ మీకు సూటబుల్ అవ్వట్లేదు, మీ బిజినెస్కి ఫిట్ అవ్వట్లేదు అంటే మీ బిజినెస్ బేస్ చేసుకొని మీరు కస్టమైజ్ చేసుకునే క్యాపబిలిటీ కూడా ఉన్నది. సో టైలర్ ఎలా అయితే తను వర్క్ నేర్చుకొని టైలరింగ్ చేస్తాడు, ఈ మిషన్స్ అవన్నీ యూజ్ చేయాలంటే తను వర్క్ అనేది నేర్చుకోవాలి ముందుగానే. వర్క్ నేర్చుకున్న తర్వాతే తను ఆల్టరేషన్ అనేది చేయగలుగుతాడు. సిమిలర్ మేనర్ మనం కూడా ఈ టూల్ గురించి మనం నేర్చుకుంటాం ఇప్పుడు. టూల్ గురించి నేర్చుకున్న తర్వాత దెన్ యూ కెన్ డూ ద కస్టమైజేషన్స్ ఆర్ యూ కెన్ సెటప్ ద సిఆర్ఎం ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ కోర్స్. మన కోర్స్లో మనం సిఆర్ఎం టూల్ని ఎలా కస్టమైజ్ చేయాలి, బిజినెస్కి సూటబుల్ అయ్యే విధంగా, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, సో ఈస్ దట్ క్లియర్? సో ఫార్ ఈస్ దట్ క్లియర్? యా అశోక్, Yeah. యా. Yeah. యా, ఫైన్. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక 2.5 months ఉంటుంది కదా మన కోర్సు. ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ, మీకు ప్రాక్టీస్ అనేది ఉండాలి కంపల్సరీగా. సిన్స్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మీకు జస్ట్ థియరిటికల్గా నేర్చుకుంటే అర్థమవుదు, ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ. సో ద రీజన్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారనుకోండి. కార్ డ్రైవింగ్ నేను మీకు థియరిటికల్గా చెప్తాను, ఇక్కడ ఒక గేర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, యాక్సలరేటర్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది అని థియరిటికల్గా చెప్పి మీరు డ్రైవ్ చేయండి అని నేను హైవేలో ఇచ్చేసాను అనుకోండి, పాసిబుల్ అవుతుందా థియరిటికల్ నాలెడ్జ్ తోటి? కెన్ యూ డ్రైవ్ ద No. కార్? No. ప్రాక్టికల్ అనేది ఉండాలి కదా, ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే మీరు చేయగలుగుతారు కదా. సో సిమిలర్ మేనర్ సాఫ్ట్వేర్ కూడా, ఎనీ సాఫ్ట్వేర్ ఆల్సో సేమ్. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మీ థియరిటికల్గా నాకు వచ్చు అనే ఫీలింగ్లో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఎగ్జాంపుల్, అది హైవేలో మీరు డ్రైవింగ్ చేస్తే ఎంతైతే డేంజర్ ఉందో ఇక్కడ కూడా మీకు అదే స్ట్రగుల్స్ ఉంటాయి. సో వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వర్క్ అనేది నేర్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. యా, సో ఇప్పుడు మన ప్రాక్టీస్ కోసం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ట్రయల్ వర్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ద బెనిఫిట్ ఆఫ్ ట్రయల్ వర్షన్, ఈ ట్రయల్ వర్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో యాజ్ టీజ్గా 100% వితౌట్ ఎనీ చేంజ్, రియల్ టైంలో కూడా సేమ్ టూల్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఏదైతే టూల్ యూజ్ చేస్తున్నారో ప్రాక్టీస్ కోసం ట్రయల్ వర్షన్, యాజ్ టీజ్గా మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా సేమ్ నావిగేషన్, సేమ్ యూఐ, సేమ్ టూల్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద అడిషనల్ బెనిఫిట్. కొన్ని కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి మీకు ట్రయల్లో వేరే ఉంటుంది అండ్ రియల్ టైం వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వేరే యూఐ, వేరే సిస్టమ్ లాగా కనిపిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్, మనకి యాజ్ స్టేజ్గా సేమ్ ఉంటుంది. 30 days ఇస్తారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు, దాన్ని మనం ఒక 4 months వరకు యూజ్ చేసుకోవచ్చు. అది కోర్స్ రన్నింగ్ ప్రాసెస్లో టీమ్ విల్ హెల్ప్ యూ. సో ఈరోజు మనం ఒక అప్లికేషన్ ఎలా ఉంటుంది, అలాగే మీకు ఏ కైండ్ ఆఫ్ టాస్క్ ఉంటుంది అని అర్థం అవడానికి మనం వన్ ఆఫ్ ద వెరీ వెరీ సింపుల్, ఒక సింపుల్ టాస్క్ తీసుకొని సిఆర్ఎంలో సెటప్ చేద్దాం. ఒక సింపుల్ బిజినెస్ తీసుకొని ఆ బిజినెస్ని సిఆర్ఎంలో సెటప్ చేసి చూద్దాం. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ వీ విల్ గెట్ ఆర్ హౌ ఇట్ విల్ లుక్ లైక్ అండ్ ఆల్. మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా యూజ్ అవుతాయి. లెట్ మీ జస్ట్ షో యూ ద సిస్టమ్ నావిగేషన్. నేను ట్రయల్ సిఆర్ఎం ఆల్రెడీ తీసుకున్నాను. I will show you the system navigation first. Let me just jump onto system. సో మీరు ట్రయల్ వర్షన్ సైన్ అప్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఐ విల్ షేర్ దట్ వన్ సపరేట్లీ. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ. సో వన్స్ యూ టేక్ ద ట్రయల్ వర్షన్, ఫస్ట్ పేజ్ మీకు ఇలా కనిపిస్తుంది. వన్స్ యూ లాగిన్ టు ద సిస్టమ్, సో ఇక్కడ యాప్స్ ఉంటాయి. యాప్స్లో డైనమిక్ 365 కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టు ప్రొసీడ్ విత్ అవర్ కస్టమైజేషన్స్ యూ నీడ్ టు సెలెక్ట్ ద డైనమిక్ 365 కస్టమ్. ద రీజన్ బిహైండ్ వీ విల్ అండర్స్టాండ్ ఇన్ అవర్ కోర్స్. మన కోర్స్లో అర్థమవుతుంది దాని యొక్క ఇంపార్టెన్స్. బట్ ప్రస్తుతానికి యూ ట్రై టు రిమెంబర్ వీ నీడ్ టు చూస్ డైనమిక్ 365 కస్టమ్. సో వాట్ ఎవర్, లైక్ ఐ మెన్షన్, సిఆర్ఎం అనేది కమ్ అప్ విత్ సమ్ 3 common modules: సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, రైట్?
సో ఇక్కడ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. సేల్స్ సెలెక్ట్ చేసుకుంటేనేమో సేల్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ కనిపిస్తవి. అండ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే సర్వీస్ రిలేటెడ్. మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకుంటే మార్కెటింగ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఆర్ ఫీచర్స్ వీ కెన్ సీ. సో ఈ నావిగేషన్ పార్ట్ ఉంది కదా, నేను సేల్స్కి, సర్వీస్కి, మార్కెటింగ్కి స్విచ్ అవుతున్నాను కదా. ఇక్కడ కనిపించే వాట్ ఎవర్ యూ కెన్ సీ, వీటన్నిటిని కూడా మనం ఎంటిటీస్ అంటాం. అకౌంట్స్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటిటీస్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటిటీస్ మీన్స్ మనకి ప్రొడక్ట్తో పాటు వచ్చిన ఎంటిటీస్. సో మీకు రెడీమేడ్ షర్ట్ అంటే ఆల్రెడీ సమ్ స్ట్రక్చర్ తోటి వస్తుంది కదా. అలాగే రెడీమేడ్ టూల్, ఇది రెడీమేడ్ టూల్ అంటే కొన్ని డిఫాల్ట్ ఎంటిటీస్ అండ్ స్ట్రక్చర్ తోటి వస్తుంది. వీటన్నిటిని కూడా విల్ కాల్ ఇట్ యాజ్ అ ఎంటిటీస్. అంటే ఈ నావిగేషన్ పార్ట్ని, ఇంక్లూడింగ్ దిస్ నావిగేషన్ అండ్ వాట్ ఎవర్ ఐ కెన్ సీ అకౌంట్స్, ఈ నావిగేషన్ పార్ట్ని మనం సైట్ మ్యాప్ అంటాం సిఆర్ఎం టర్మినాలజీస్లో. దిస్ నావిగేషన్ పార్ట్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అ సైట్ మ్యాప్. సో వాట్ వీ డూ, విల్ టేక్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్ కస్టమైజేషన్స్ అండ్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు దే వాంట్ టు యూజ్ ద సిఆర్ఎం సిస్టమ్ టు రన్ దేర్ బిజినెస్. ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు వాళ్ళ బిజినెస్ని రన్ చేయడానికి సిఆర్ఎం సిస్టమ్ యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. జనరల్గా ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు సిస్టంలో, వాళ్ళ సిస్టంలో? లైక్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, అండ్ what else they will store? Like subject marks, first language marks, second language marks, English marks, maths marks, social marks, and then science marks. What else they will store? Game Total store marks. చేసుకుంటారు. Grade and total secured marks. Total secured percentage. So just as ప్రస్తుతానికి they are trying to maintain these kind of information. They want to maintain this kind of information into their system. సో లెట్ us see, ఇప్పుడు మనం ఈ కైండ్ ఆఫ్ సెటప్ సిఆర్ఎంలో ఎలా చేయాలో చూద్దాం. ఈ కైండ్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక బిజినెస్ యూజ్ చేస్తున్నామంటే, లైక్ మనం సిఆర్ఎం సిస్టమ్ యూజ్ చేస్తున్నాం ఒక బిజినెస్ కంటే, వాళ్ళ బిజినెస్ యొక్క డేటా సిస్టంలో మెయింటైన్ చేయాలి. బిజినెస్ డేటా సిస్టంలో మెయింటైన్ చేస్తే సో దట్ దే కెన్ ఆపరేట్ దేర్ బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేను ఒక సిస్టమ్ యూజ్ చేయాలి. సిస్టమ్ యూజ్ చేయాలంటే నా సిస్టంలో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది? స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్స్ అండ్ వాళ్ళు సబ్మిట్ చేసే అసైన్మెంట్స్, ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను స్టోర్ చేసుకుంటాను. లైక్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, అండ్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ సిమిలర్ మేనర్ ఈ బిజినెస్కి దే వాంటెడ్ మెయింటైన్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం సిస్టమ్ని సెటప్ చేద్దాం, సిఆర్ఎం సిస్టమ్ని సెటప్ చేద్దాం. యా, సో లెట్ మీ జస్ట్ నావిగేట్ టు సిస్టమ్. ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక టైలర్ అనే అతను ఆల్టరేషన్ చేస్తాడు కదా షర్ట్. ఆల్టరేషన్ చేయాలంటే తను ఏం యూస్ చేస్తాడు? వాట్ హీ విల్ యూస్? Tape. Other parts. మెయిన్ థింగ్ వాట్ హీ విల్ యూస్? Tape. Machine. మిషన్ అనేది మెయిన్ కదా. వితౌట్ మిషన్ కెన్ హీ డూ ఆల్టరేషన్? ఆల్టరేషన్ చేయగలుగుతాడా మిషన్ లేకుండా? కస్టమైజ్ చేయగలుగుతాడా? నో No. రైట్. మిషన్ ఈస్ మ్యాండేటరీ. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయాలి ఈ బిజినెస్కి అంటే మనకు కూడా ఒక మిషన్ అనేది కావాలి. ఇక్కడ సిఆర్ఎం టర్మినాలజీస్లో మనం ఒక ప్రోడక్ట్ని కస్టమైజ్ చేయడానికి సొల్యూషన్ అనేది యూస్ చేస్తాం. సొల్యూషన్ ఈజ్ అవర్ మిషన్. సొల్యూషన్లోనే మనం కస్టమైజేషన్స్ అనేది చేయొచ్చు. సో ఆ సొల్యూషన్ని ఎలా సెటప్ చేయాలి? లెట్ us see. సొల్యూషన్ ఎలా సెటప్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్,
సెట్టింగ్స్ క్లిక్ చేసి అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ అగైన్ సెట్టింగ్స్, సొల్యూషన్స్, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ సొల్యూషన్. ఒక న్యూ సొల్యూషన్ని సెటప్ చేసుకుందాం. యూ కెన్ ప్రొవైడ్ సో ఎనీ ఆఫ్ యువర్ నేమ్, 3 characters are then customizations. Publisher, you just create with your name, search and look for more records, click new. నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీకు మీ నేమ్ నుంచి ఒక 3 క్యారెక్టర్స్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 3 క్యారెక్టర్స్ ర్యాండమ్లీ. సో ఈ పబ్లిషర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుంటాం. సిన్స్ ఇట్ ఈస్ ఎ డే 1, మనం అన్నీ సింగిల్ డేలో నేర్చుకోలేం కదా. సో ఇవి ఒక స్టెప్స్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఈ వర్షన్ ప్రొవైడ్ అండ్ పబ్లిషర్ క్రియేషన్ ఇవన్నీ ఒక స్టెప్స్ లాగా గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క ఇంపార్టెన్స్ మీకు ఫర్దర్గా వస్తుంది. సో ఇప్పుడు మనకు సొల్యూషన్ అనేది రెడీ అయింది. ఇప్పుడు సొల్యూషన్ క్రియేషన్ స్టెప్స్ లెట్ మీ జస్ట్ రిపీట్ అగైన్. సో మీరు ఫస్ట్ సిస్టంలో నావిగేట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. దెన్ వీ నీడ్ టు చూస్ డైనమిక్ 365 కస్టమ్. దెన్ మనం ఒక సిస్టమ్ని కస్టమైజ్ చేయాలంటే సొల్యూషన్ అనేది ఉండాలి. సొల్యూషన్ యూజ్ చేసుకొని మనం సిస్టమ్ని కస్టమైజ్ చేయగలుగుతాం. ఈరోజు మనం ఎస్ఎస్సి బోర్డ్ వాళ్ళకి ఒక సిస్టమ్ని సిఆర్ఎం సిస్టమ్ని సెటప్ చేస్తున్నాం. సిఆర్ఎం సిస్టమ్ని కస్టమైజ్ చేస్తున్నాం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక షర్ట్ని కస్టమైజ్ చేయడానికి టైలర్ అనే అతను మిషన్ ఎలా అయితే యూజ్ చేస్తారో, ఇప్పుడు మనం సిఆర్ఎంని కస్టమైజ్ చేయడానికి యాజ్ ఏ డెవలపర్గా మనకు కూడా ఒక మిషన్ ఉండాలి. అవర్ మిషన్ ఈజ్ సొల్యూషన్. సిఆర్ఎం టర్మినాలజీస్లో సొల్యూషన్ ఈజ్ అవర్ మిషన్. సొల్యూషన్లో మనం కస్టమైజేషన్స్ అనేది చేయొచ్చు. ఆ సొల్యూషన్ నావిగేషన్ స్టెప్స్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్. ఫస్ట్ ఒక న్యూ సొల్యూషన్ క్రియేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ అండ్ సొల్యూషన్, క్లిక్ ఆన్ న్యూ అండ్ దెన్ ప్రొవైడ్ ద నేమ్ అండ్ పబ్లిషర్ వర్షన్. సొల్యూషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను కదా, ఐ విల్ జస్ట్ ఓపెన్. డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా అంతా ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తున్నాం కదా, ఈ డేటాని మనం సిఆర్ఎంలో మెయింటైన్ చేయడానికి ఎంటిటీస్ అనే కాంపోనెంట్స్ యూస్ చేస్తాం. ఎంటిటీస్ అనే కాంపోనెంట్స్ యూస్ చేసుకొని ఈ డేటాని వీ కెన్ మెయింటైన్. సో ఎంటిటీస్ ఈజ్ లైక్ అ కైండ్ ఆఫ్ అ టేబుల్. వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ టేబుల్. అండ్ ఈ సింగిల్ ఎంటిటీలో ఇవన్నీ కూడా ఫీల్డ్స్ కింద క్రియేట్ చేయాలి. ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ అనే కాంపోనెంట్స్ యూస్ చేసుకొని ఇప్పుడు ఈ సిస్టమ్ని సెటప్ చేయొచ్చు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంటిటీస్, వీ కెన్ మెయింటైన్ ద బిజినెస్ డేటా అండ్ క్లిక్ ఆన్ ద ఎంటిటీస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ అవైలబుల్ ఇన్ ద సొల్యూషన్. ఇవన్నీ మనం నేర్చుకుంటాం కోర్స్ ప్రాసెస్లో. బట్ ఈరోజు విల్ లెర్న్ అబౌట్ ద ఎంటిటీస్. క్లిక్ ఆన్ ఎంటిటీస్, క్లిక్ ఆన్ ద న్యూ. ఒక న్యూ ఎంటిటీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఐ విల్ నేమ్ ఇట్ యాజ్ అ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అని ఒక ఎంటిటీ క్రియేట్ చేద్దాం. ప్రొవైడ్ ద నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. జస్ట్ ప్రొవైడ్ నేమ్ అండ్ ప్లూరల్ నేమ్. దెన్ ఈ ప్రస్తుతానికి ఇవి రెండే ఇచ్చండి. మిగతావంతా రిమైనింగ్ ప్రాపర్టీస్ యూ జస్ట్ లీవ్ ఇట్, విల్ అండర్స్టాండ్ ఇన్ ఫర్దర్ క్లాస్. ఇక్కడ మీకు ఏరియాస్ ద డిస్ప్లే దిస్ ఎంటిటీ ఉంది కదా. సో వాట్ డస్ ఇట్ మీన్, లైక్ ఇక్కడ మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. సేల్స్, సర్వీస్, మార్కెటింగ్. సేల్స్ సెలెక్ట్ చేసుకుంటేనేమో సేల్స్ రిలేటెడ్ ఎంటిటీస్ అండ్ కాంపోనెంట్స్ చూపిస్తున్నవి. సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే సర్వీస్ రిలేటెడ్. ఇక్కడ ఎండ్ యూజర్కి ఇక్కడ ఎక్కడ కనిపించాలనుకుంటామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఐ సెలెక్ట్ సేల్స్, దిస్ న్యూలీ క్రియేటెడ్ ఎంటిటీ విల్ షో అండర్ ద సేల్స్లో చూపిస్తుంది. సో నేను సేల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు మనం తీసుకున్న షర్ట్ ఎగ్జాంపుల్లో టైలర్ అనే అతను
కస్టమైజ్ చేయడానికి అసిస్ట్ చేస్తున్నాడు. బట్ ఎండ్ యూజర్ ఎవరు? ఆ ప్రోడక్ట్ యూజ్ చేసేది ఎవరు? ఎండ్ యూజర్ ఎవరండి? కస్టమర్. కస్టమర్ Customer. ఈజ్ ఎండ్ యూజర్, రైట్? ఇప్పుడు మనం యాజ్ ఎ డెవలపర్గా మనం సెటప్ చేస్తున్నాం ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్. ఎండ్ యూజర్స్ ఎవరు? ఈ సిస్టమ్ ఎవరు యూజ్ చేస్తారు సెటప్ చేసిన తర్వాత? కస్టమర్ విల్ బి యూజింగ్ క్లయింట్. ఎస్ఎస్సి బోర్డ్ ఎంప్లాయీస్, రైట్? CC board. ఎస్ఎస్సి బోర్డ్ ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు. సో ఎండ్ యూజర్స్ యూజ్ చేయాలంటేనేమో ఇక్కడ ఈ సైట్ మ్యాప్లో నుంచి యూజ్ చేస్తారు. ఇది మనం యాజ్ ఎ కస్టమైజ్ చేసేటప్పుడు సొల్యూషన్ అనేది కస్టమైజేషన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. సో బ్యాక్ ఎండ్లో కొన్ని ఫీల్డ్స్ సెటప్ చేస్తుంది సిస్టమ్. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు క్రియేట్ టు పర్ఫార్మ్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. సో లెట్ us వెయిట్ couple of minutes. Yeah, it's still creating. Let's wait for a couple of minutes. Yeah, creation is completed. సో విల్ మూవ్ బ్యాక్ టు సొల్యూషన్. ఇప్పుడు మనకి ఎంటిటీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మీకు ఎంటిటీ ఎక్స్పాండ్ చేయండి. అండ్ ఎంటిటీ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ ఫీల్డ్స్ అని ఉంటుంది. సో ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. సిస్టమ్ ఆల్రెడీ కొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంది, సిస్టమ్ రిలేటెడ్ ఫీల్డ్స్. అవన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. లెట్ ఇట్ లోడ్. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఒక ఎంటిటీ అనేది క్రియేట్ చేసినప్పుడు సిస్టమ్ కొన్ని ఫీల్డ్స్ తోటి ఎంటిటీ అనేది సెటప్ చేస్తుంది. ఒక నేమ్ అనే ఫీల్డ్ కూడా ఉంటుంది. సో నేమ్ అనే ఫీల్డ్ని వీ కెన్ యూటిలైజ్ ఫర్ ద స్టూడెంట్ నేమ్. మన సెటప్లో మన రిక్వైర్మెంట్లో స్టూడెంట్ నేమ్ ఉంది కదా, స్టూడెంట్ నేమ్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో నాట్ ఓన్లీ లైక్ స్టూడెంట్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ కంటైన్స్ లైక్ స్టూడెంట్ నేమ్, రైట్? వీ ఆల్సో హ్యావ్ ద అదర్ ఇన్ఫర్మేషన్. వీ ఆల్సో నీడ్ టు క్యాప్చర్ ద అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్. ఈ ఫీల్డ్స్ అన్ని సిస్టమ్ డిఫాల్ట్గా చేయదు, మనం సెటప్ చేయాలి, మనం క్రియేట్ చేయాలి. సో దానికోసం ఏంటి అంటే మన ఎంటిటీ క్రియేట్ అయిన తర్వాత ఎక్స్పాండ్ దిస్ ఎంటిటీ అండ్ యూ సెలెక్ట్ ద ఫీల్డ్స్. దెన్ వీ కెన్ సీ ద న్యూ బటన్ టు క్రియేట్ ద న్యూ ఫీల్డ్స్. ఇక్కడ నేను ఫీల్డ్ నేమ్ ఇస్తాను, స్టూడెంట్ రోల్ నెంబర్. అండ్ ఇక్కడ డేటా టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి సిఆర్ఎంలో. సిఆర్ఎం ఈజ్ సపోర్టెడ్ ఫర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది ఐ విల్ ప్రొసీడ్ టు చూస్ ద సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ మీన్స్ స్ట్రింగ్. ఐ విల్ ప్రొసీడ్ టు చూస్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. అండ్ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నవి. ఒకటి సేవ్, అండ్ ఇంకొకటి సేవ్ అండ్ క్లోజ్, థర్డ్ వన్ సేవ్ అండ్ క్రియేట్ న్యూ. ఇంకా మనకి అడిషనల్ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, వీ కెన్ చూస్ ద థర్డ్ ఆప్షన్. మనకి ఫీల్డ్స్ ఏం లేవంటే సేవ్ అండ్ క్లోజ్ చేస్తే సేవ్ అవుతుంది, ఈ పాపప్ విండో కూడా క్లోజ్ అయిపోతుంది. యా, అండ్ ఇంకా మనకి అడిషనల్ ఫీల్డ్స్ ఉన్నాయంటే లాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ న్యూ బటన్ క్లిక్ చేసి మళ్ళీ చేయాలి కదా, ఆ నావిగేషన్ సేవ్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ ఇచ్చాడు. సో ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్, వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ డేటా టైప్? మనకి ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్ డేటా టైప్ ఏమంటుంది? ఇస్ ఇట్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్? Whole number. Whole number, we choose whole number. And what is the minimum and maximum value for this business? ఈ బిజినెస్కి ఫస్ట్ లాంగ్వేజ్ మార్క్స్ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ ఏముంటుంది? 0. 0. 100.
100. 0 to 100, right? Yeah. So click save and create new. So likewise, we will create for the other fields as well. Just provide the name and then provide the data type. Provide these properties. Whole number and 0 to 100. Whole number. So total secured marks expected data type ఏముంటుంది? Whole number only, right? Is it whole number? Yes. Maximum minimum value. What is the maximum and minimum value? Minimum is start from 0. 0. Maximum? 600. Yeah, 600. 600. Total secured percentage. Yeah. So what is the expected data type for total secured percentage? Whole number. So usually it is Decimal. decimal, right? Decimal number. Yeah. Start from 0 to 100. 100. గ్రేడ్ గ్రేడ్ ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ ఏముంటుందండి యాక్చువల్గా? Decimal. Decimal. గ్రేడ్ గ్రేడ్ డెసిమల్ ఎందుకు ఉంటుందండి? Alphabet. ఏబిసి అని ఆప్షన్స్ ఉంటాయి కదా. సో డ్రాప్ డౌన్ ఉంటుంది, రైట్? ఇక్కడ మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఏమన్నాయి? ఆప్షనల్, బిజినెస్ రిక్వైర్మెంట్, ఇలా ఉన్నాయి కదా. దీన్ని మనం డ్రాప్ డౌన్ అంటాం జనరల్గా. వాట్ ఎవర్ వీ కెన్ సీ. లైక్ వైజ్ వీ విల్ ఎక్స్పెక్ట్ ఏబిసి అని ఒక ఆప్షన్స్ తోటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఆ కైండ్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి అంటే మనం ఆప్షన్ సెట్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. ఆప్షన్ సెట్ ఈస్ నథింగ్ బట్ డ్రాప్ డౌన్. సో మనకి ఆప్షన్స్ ఏముంటవి ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. 1 2 3 ఆప్షన్స్ అండ్ వీ కెన్ రీనేమ్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఏ బి సి. సో గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఎక్స్పెక్టేషన్ మనం సెటప్ చేయొచ్చు. ఫైన్. సో గ్రేడ్ I created and I will also create as a result కూడా క్రియేట్ చేద్దాం. రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ డేటా టైప్ ఏముంటుంది? Option set. ఆప్షన్ సెట్ ఓన్లీ, రైట్? యా. సో వాట్ ఆర్ ఆల్ ఆప్షన్స్ అవైలబుల్? Pass fail. అలా 2 1 is pass fail. So I'm done with the fields creation. I'll click save and close చేస్తాను. సో ఇప్పుడు మనము ఈ ఎంటిటీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం సెటప్ చేసాం కదా.
ఈ సెటప్ అంతా కూడా ఎండ్ యూజర్కి రావాలి అంటే మనం పబ్లిష్ అనే చేయాలి. పబ్లిష్ చేయడానికి ఎంటిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే పబ్లిష్ అని ఒక బటన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసాం, ఎంటిటీ క్రియేట్ చేసాం, ఇక్కడ కనిపించదు. ఇప్పుడు పబ్లిష్ చేయకపోతే ఇఫ్ యూ ట్రై టు రీఫ్రెష్ అండ్ చెక్ హియర్, ఇట్ విల్ నాట్ షో. డివిసి ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ఎంటిటీ కనిపిస్తుంది ఇక్కడ, No. No. రైట్. సో మనం పబ్లిష్ అనేది చేయాలి. ఇప్పుడు పబ్లిష్ చేస్తేనే యూజర్ కెన్ సీ, ఎండ్ యూజర్ చూస్తాడు. సో లెట్ మీ జస్ట్ పబ్లిష్ ఫ్రమ్ ద సొల్యూషన్. క్లిక్ పబ్లిష్. Yeah, it takes some time. Let's wait for some time. Yeah, పబ్లిష్ కంప్లీట్ అయింది. ఇక్కడ సిస్టమ్ ఎండ్ యూజర్ స్క్రీన్ ఇక్కడికి వచ్చేసి యూ ట్రై టు డూ ద రీఫ్రెష్ నౌ. Ctrl+R ప్రెస్ చేయండి. కెన్ వి సీ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్? Yes. యా. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. డి వీ హ్యావ్ ఎనీ డేటా? వీ జస్ట్ నౌ క్రియేటెడ్, రైట్? డేటా ఏమైనా ఉన్నదా ఇక్కడ? No, no. ఎంటిటీ అనేది మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి డేటా అనేది ఏం లేదు, జీరో రికార్డ్స్. ఇఫ్ యూ క్లిక్ న్యూ స్టూడెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ మనకి ఫీల్డ్స్, హౌ మెనీ ఫీల్డ్స్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఆఫ్ నౌ? హౌ మెనీ ఫీల్డ్స్ ఇట్ ఈస్ షోయింగ్? 2. ఓన్లీ 2 ఫీల్డ్స్, బట్ వీ ఎక్స్పెక్ట్ అదర్ ఫీల్డ్స్ యాజ్ వెల్, రైట్? Yes. సో మనం వేరే ఫీల్డ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇక్కడ మనకి ఓన్లీ 2 ఫీల్డ్స్ చూపిస్తుంది. మనకి సబ్జెక్ట్ మార్క్స్ ఫీల్డ్స్ కూడా ఉన్నవి, బట్ దోస్ ఆర్ నాట్ షోయింగ్ హియర్. ద రీజన్ ఈస్ మనం ఫామ్ని కస్టమైజ్ చేయలేదు. మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేయడానికి ఫామ్ అంటాం, ఫామ్ అనే కాంపోనెంట్ యూస్ చేస్తాం. మన ఎంటిటీస్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాం కానీ ఫామ్ని డిజైన్ చేయలేదు. ఫామ్ని డిజైన్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం. కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఫామ్స్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అండర్ ద ఎంటిటీ. సెలెక్ట్ దిస్ అండ్ ఇక్కడ మెయిన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. యూ సెలెక్ట్ దిస్ వన్, ఇట్ విల్ ఓపెన్ మెయిన్ ఫామ్ ఎడిటర్. సో ఇప్పుడు ఈ ఫీల్డ్స్ని మనం యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఉంటాయి కదా, లెటర్స్ యాడ్. డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఇలా సింపుల్గా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. మీరు డబుల్ క్లిక్ చేసినా సరే యాడ్ అయిపోతాయి. యాడెడ్ ఆల్ ద ఫార్మ్స్. ఇక్కడ సేవ్ చేయండి. ఫీల్డ్స్ యాడ్ చేసిన తర్వాత ఫామ్లో. సో అండ్ ఆల్సో డూ ద పబ్లిష్ కూడా చేయాలి. పబ్లిష్ చేస్తేనే ఎండ్ యూజర్ కనిపిస్తుంది ఈ డిజైన్, మనం న్యూగా యాడ్ చేసిన ఫీల్డ్స్. లెట్ మీ సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఫామ్ కూడా పబ్లిష్ చేసాం. దెన్ నావిగేట్ హియర్, డూ ద రీఫ్రెష్ చేయండి. think it's still not yet reflected. Wait for a couple of minutes, at least 30 seconds to 40 seconds, then do the refresh. Yeah, can we see the fields now? Yes.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే ఎంప్లాయీస్ మీరు నన్ను రిక్వెస్ట్ చేశారనుకోండి సిస్టమ్ సెటప్ చేయమని. సో నేను మీకు సెటప్ చేసి ఇచ్చాను. సో ఈ స్క్రీన్ మీరు చూసి వాట్ ఆర్ ఆల్ మిస్టేక్స్ యూ నోటీస్డ్, ఈ స్క్రీన్ నుంచి మీరు ఏం మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారు, మీకు టెస్ట్ చేసి ఏమైనా చేంజెస్ కావాలని నేను మీకు రిక్వెస్ట్ చేశాను అనుకోండి. సో వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ యూ నోటీస్డ్ యాజ్ ఏ ఎండ్ యూజర్? మిస్టేక్స్ ఏమున్నాయి ఇప్పుడు ఈ స్క్రీన్లో? ఇస్ దర్ ఎనీ మిస్టేక్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? యా, మ్యాథ్స్ వచ్చేసి ఇంగ్లీష్ తర్వాత రావాలి యాక్చువల్లీ. ఒకటి సీక్వెన్స్ నాట్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్, దట్ ఈస్ వన్ మిస్టేక్. అండ్ వాట్ ఎల్స్? దెర్ ఆర్ త్రీ మిస్టేక్స్ హియర్. What is other two? Mandatory fields. సో వితౌట్ సబ్జెక్ట్ మార్క్స్ స్టూడెంట్ వ్యాలిడ్ స్టూడెంటా ఎస్ఎస్సి బోర్డులో? సబ్జెక్ట్ మార్క్స్ లేకుండా ఈజ్ ఇట్ అ వ్యాలిడ్ స్టూడెంట్? నో. రైట్. బట్ ఇప్పుడు సిస్టమ్ అలో చేస్తుందా వితౌట్ ఎంటరింగ్ డేటా? నో. అలో చేస్తుంది కదా యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ అలౌడ్ రైట్? సో దానికోసం మనం ఒక వ్యాలిడేషన్, మ్యాండేటరీ వ్యాలిడేషన్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ సెకండ్ మిస్టేక్, మ్యాండేటరీ వ్యాలిడేషన్ మిస్ అయింది. సో వాట్ ఈస్ ద థర్డ్ వన్? థర్డ్ మిస్టేక్ ఏంటి? Arrangement. సారీ? Arrangement. సో ఇక్కడ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇక్కడ నేమ్స్ అనేది యూనిఫామ్గా లేవు చూడండి. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఈచ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. ఇక్కడ కూడా ఈచ్ వర్డ్లో 3 వర్డ్స్ ఉన్నవి, 3 వర్డ్స్లో ఈచ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఇట్స్ నాట్ ఇన్ ద యూనిఫామ్గా లేదు. ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ డిజైన్. ఇలా ఉంటే ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ డిజైన్. మనం ఇది కూడా యూనిఫామ్గా క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా సిఆర్ఎంలో ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ ట్రై టు ప్రిఫర్ యాజ్ ఎ క్యాపిటల్. సో ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అనేది మీరు చేయొద్దు. మీరు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తున్నప్పుడు ఈ స్మాల్ మిస్టేక్స్ వాట్ ఎవర్ ఐ జస్ట్ హైలైటెడ్ యూ షుడ్ నాట్ డూ. సో మన కోర్స్లో ఏంటి అంటే మీరు ఇప్పుడు బిగినర్స్ లెవెల్ నుంచి నేర్చుకుంటారు కదా. మీరు నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ యూ ఇంప్లిమెంటెడ్, మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఇంప్లిమెంట్ చేసిందే కరెక్ట్ అనే ఫీలింగ్లోనే ఉంటారు. అంటిల్ అన్లెస్ సమ్వన్ మానిటర్డ్ అండ్ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో దానికోసం వాట్ వీఆర్ డూయింగ్, మీరు చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్, మన కోర్సులో అసైన్మెంట్స్ ఉంటాయి రెగ్యులర్గా. మీరు చేసిన అసైన్మెంట్స్ అనేది రివ్యూ అవుతాయి, టీమ్ రివ్యూ చేస్తారు. మీ సిస్టమ్కి లాగిన్ అయ్యి, మీ ట్రయల్ సిఆర్ఎం ఉంటుంది కదా, ట్రయల్ సిఆర్ఎంకి లాగిన్ అయ్యి మీరు కరెక్ట్ చేశారా లేదా, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, టీమ్ రివ్యూ చేసి మీకు మిస్టేక్స్ కూడా నోటీస్ చేస్తారు. సో ఆ మిస్టేక్స్ మీరు సార్ట్అవుట్ చేసుకుంటూ బై ఎండ్ ఆఫ్ కోర్స్ మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా బిల్డ్ అవుతారు. సో ఇలా మీ నేమ్ తోటి ఒక ట్రాకింగ్ షీట్ వస్తుంది. అండ్ అసైన్మెంట్ ఏంటి, అండ్ ఎంటిటీ ఏంటి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇట్లా క్లియర్గా మెన్షన్ చేస్తారు టీమ్. సో ఆ మిస్టేక్స్ని మీరు అప్డేట్ చేస్తూ సార్ట్అవుట్ చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్ ట్రాకింగ్ షీట్. సో మీరు మిస్టేక్స్ని ఫిక్స్ చేసుకుంటూ బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు రియల్ టైంలో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయొద్దు, ఇది ఒక మిస్టేక్ అని ఒక క్లారిటీ మెయింటైన్ అవుతాయి. సో ఇప్పుడు ఇది మీకు ఫిక్స్ చేద్దాం. ఇది ఫిక్స్ చేయాలంటే వీ నీడ్ టు ఓపెన్ సొల్యూషన్ అగైన్ అండ్ క్లిక్ ఆన్ ద ఫీల్డ్స్. ఫస్ట్ మ్యాండేటరీ సెట్ చేద్దాం. కొన్ని ఫీల్డ్స్ వితౌట్ ఎంటరింగ్ లైక్ డేటా ఇట్స్ ఇన్వాలిడ్ రైట్ మార్క్స్. ఇక్కడ మీకు ఫీల్డ్ రిక్వైర్మెంట్లు యాజ్ ఎఫ్ నో ఆప్షనల్ ఉంది కదా, బిజినెస్ రిక్వైర్డ్ చేంజ్ చేసుకోండి. బిజినెస్ రిక్వైర్డ్ చేంజ్ చేస్తే అది రిక్వైర్డ్ ఫీల్డ్ కింద వచ్చేస్తుంది. డేటా లేదు అంటే యూజ్ సిస్టమ్ తీసుకోదు. For now, we'll just do for couple of fields only, 1 or 2, but you need to do it for the all the fields. I'm just showing how to do. So second one వచ్చేసి like a label is not uniform, right? One of the label. So let me just open that. Total secured marks is not correct, not in the correct format. So I will correct it. Yes.
థర్డ్ మిస్టేక్ వచ్చేసి సీక్వెన్స్, ఫీల్డ్స్ యొక్క సీక్వెన్స్ ప్రాపర్గా లేదు. ఫీల్డ్ సీక్వెన్స్ అడ్జస్ట్ చేద్దాం. ఫీల్డ్ సీక్వెన్స్ అడ్జస్ట్ చేయాలంటే ఫామ్ ఎడిటర్ ఓపెన్ చేయాలి. Student remember first language, second language, and then English marks, maths marks, science and social, grade and result. Yeah, I click save, publish. సో ఇప్పుడు మనం వాలిడేట్ చేద్దాం. ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళి విల్ వాలిడేట్. సార్ ఫార్మ్స్ ఎంట్రీస్ సెపరేట్ పబ్లిష్ చేయాలి, ఒకే దాంట్లో చేస్తే సరిపోద్దా సార్? ఫామ్ ఒకటి మీరు యూ కెన్ డూ ఇట్ సపరేట్లీ. ఫామ్కి ఇండివిజువల్గా ఉంటుంది పబ్లిష్. ఎంటిటీస్ కూడా సెపరేట్, అదే ఫీల్డ్స్ కూడా సెపరేట్గా చేయాలి సార్ పబ్లిష్? ఫీల్డ్స్కి మనకి పబ్లిష్ ఉండదు, సపరేట్గా ఉండదు, ఎట్లా ఎంటిటీ లెవెల్లోనే ఉంటుంది. సో మీరు ఫామ్ ఎడిటర్ కూడా చేసేసి ఎంటిటీ లెవెల్లో ఎట్ ఏ టైమ్ ఇఫ్ యూ డూ ఆల్ ఆఫ్ దెమ్ విల్ గెట్ పబ్లిష్. ఎంటిటీ లెవెల్లో ఎట్ ఏ టైమ్ మీరు చేయొచ్చు, ఇండివిజువల్గా కాకుండా. ఇండివిజువల్గా ఉండేది ఫామ్కి మాత్రమే ఉంటుంది. ఇది ఎట్ ఏ టైమ్ వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ ద ఎంటిటీ లెవెల్. సో ఇప్పుడు మ్యాండేటరీ వచ్చింది కదా, వితౌట్ ఎంటరింగ్ మార్క్స్ ఇస్ ఇట్ వ్యాలిడ్ నౌ, విల్ ఇట్ అలో టు సేవ్? నేను కొన్ని సబ్జెక్ట్స్కే ఇచ్చాను, ఇప్పుడు అలో చేస్తుందా ఫీల్డ్స్ ఎంటర్ చేయకుండా? యా. ఇట్స్ రిస్ట్రిక్టెడ్ రైట్. సో అప్పుడు కంపల్సరీగా డేటా ఎంటర్ చేసిన తర్వాతనే సిస్టమ్ అనేది సేవ్ అలో చేస్తుంది. యూ నీడ్ టు సెట్ మ్యాండేటరీ యాజ్ ఫర్ ఆల్ ద ఫీల్డ్స్. అప్పుడు మనకి ఇన్వాలిడ్ డేటా వచ్చే ఛాన్స్ ఉండదు. ఏదైనా ఒక డిజిటలైజ్ సిస్టమ్, ఒక సిస్టమ్ యూజ్ చేస్తున్నాం బిజినెస్ కంటే, మన ఇన్వాలిడ్ డేటా అనేది యాక్సెప్ట్ చేయొద్దు. మనం యాజ్ ఏ డెవలపర్గా వర్క్ చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది సిఆర్ఎం స్క్రీన్ ఆర్ యూజర్ స్క్రీన్ ఇక్కడ నుంచి ఒక డౌట్ ఉందండి. యా ఇన్వాలిడ్ డేటా అనేది తీసుకోవద్దు. యా 1 minute అండి. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వాలి. ఆల్ఫా న్యూమరీ హలో, యా చెప్పనండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ మేబీ కొన్ని లాంగ్వేజెస్ అబ్సెంట్ కానీ లేకపోతే అలా ఆల్ఫా న్యూమరిక్ ఇవ్వాలి అనుకోండి వాల్యూస్. ఇది స్ట్రింగ్ సెలెక్ట్ ఇప్పుడు చేసుకోవాలి. మార్క్స్ లో ఆల్ఫా అంటే కొంతమంది అబ్సెంట్ అయి ఉంటారు, కొంతమందికి ఫుల్ మార్క్స్ వచ్చి ఉంటాయి, కొంతమందికి పాస్ మార్క్స్ వచ్చి ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ మార్క్స్ అనుకోండి, సంబడి డిడ్ నాట్ అటెండ్ ద ఎగ్జామ్, వాళ్ళని అబ్సెంట్ అని పెట్టాలి కదా. అలాంటప్పుడు జనరిక్ గా ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది జనరిక్ టు ఎవ్రీ కాలమ్ కదా, అంటే ఎవ్రీబడి ఇన్ ద హూ అటెండెడ్ ది ఎగ్జామ్ కదా. ఎస్ ఎస్ అండి. కాదా? ఎస్ ఎస్ దిస్ ఇస్ జనరిక్. నేను అనేది ఏంటి అంటే, ఈ మార్క్స్ లో ఆల్ఫా న్యూమరికల్ వాల్యూ అంటే ఇప్పుడు కొంతమందికి 99, కొంతమందికి అబ్సెంట్ రావాలి. అలాంటప్పుడు ఫీల్డ్ టైప్ ఎలా తీసుకోవాలి, యా అది మీకు ఫర్దర్ క్లాస్లో వస్తుంది. డేటా టైప్ ఎలా తీసుకోవాలి? ఎస్ ఎస్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ ద ఫర్దర్ క్లాస్. మీకు ఓకే ఫర్దర్ క్లాస్ ఓకే, వస్తుంది. గాట్ ఇట్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సింపుల్ ఎగ్జాంపుల్. మీకు వర్క్ ఎలా ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా కోసం. మనకు ఆల్మోస్ట్ 60 to 70% ఇప్పుడు మనం ఏదైతే చేసామో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కాన్ఫిగరేషన్, సిస్టమ్ సెటప్ ఇలాగే ఉంటుంది 70% వరకు. ఒక 20 to 30% మనకి కోడింగ్ రిలేటెడ్గా టాస్క్లు ఉంటుంది. ఆ కోడింగ్ కూడా ఈజీ మేనర్లోనే ఉంటుంది, మనం బిగినింగ్ నుంచి నేర్చుకుంటాము. సో దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ వర్క్స్ అండ్ we just now discussed fields and entities and fields, right? ఎంటిటీస్, ఫీల్డ్స్, ఫార్మ్స్ అనేది డిస్కస్ చేసాం. ఎంటిటీస్ అంటేనేమో డేటా మెయింటైన్ చేయడానికి, ఫీల్డ్స్ డేటాలో ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కోసం. ఫార్మ్స్ అనేది ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేయాలన్నా, లేదు అంటే ఒక న్యూ రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా ఫార్మ్ అనే కాంపోనెంట్ యూజ్ చేస్తాం. సో ద బెనిఫిట్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్, మనకి ఈ కోర్స్ ఎక్కువగా తెలియదు మార్కెట్లో ఎవరికి. సో దట్ ఈస్ ద రీజన్ ఎవరైనా సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ
ఆటోమేషన్ టెస్టింగ్ కానీ, లేకంటే డెవాప్స్ కానీ, లేదంటే డేటా సైన్స్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్, అలాంటి కామన్ టెక్నాలజీసే మైండ్లోకి వస్తవి. అవే సజెస్ట్ చేస్తారు ఎక్కువ. మనకి బయట కూడా వీటి మీదనే ఎక్కువగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నవి. సో దానివల్ల ఏంటంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో ఒక పర్సన్ ఒక 1000 మెంబర్స్తో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు జాబ్ వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ లెస్ ఉంటాయి, ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది కదా. అదే ఒక పర్సన్ 10 మెంబర్స్తో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎంత లైక్ మంచిగా నేర్చుకున్నా సరే, ఒక 1000 మెంబర్స్తో ఫైట్ చేసి జాబ్ కాంపిటీషన్ అయ్యి జాబ్ క్రాక్ చేసుకోవాలంటే పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అయితే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు, కాంపిటీషన్ కూడా తక్కువగా ఉందనుకోండి, ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ అ వన్ థింగ్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ టెక్నాలజీలో ఎక్కువగా లేవు మార్కెట్లో, వెరీ వెరీ లెస్, చాలా తక్కువ. అండ్ లైక్ ఐ మెన్షన్, మీకు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఒక 300 to 400 అసైన్మెంట్స్ వస్తాయి. ఒక 2 రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు మీరు. సో మీ అసైన్మెంట్స్ కరెక్షన్ కూడా అవుతుంది బ్యాక్ ఎండ్లో. మీరు ఏ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేశారు ఏంటి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు చేసిందే మీరు కరెక్ట్ అనే ఫీలింగ్లోనే ఉంటారు. ఒక సీనియర్ ఎక్స్పర్ట్ మీ వర్క్ని మానిటర్ చేసి ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేశారు, ఇది చేయొద్దు రియల్ టైంలో అని మానిటర్ చేసి మీకు గైడ్ చేశారనుకోండి, బిగ్ బై ఎండ్ ఆఫ్ కోర్స్ ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవుతారు. సో మీకు ఇలా డే బై డే మీరు చేసిన అసైన్మెంట్ ఐడి అండ్ మీకు రేటింగ్ కూడా వస్తుంది. మీకు మంచిగా చేశారా 4 or 5. అండ్ ఆల్సో మీరు చేసిన మిస్టేక్స్, ఈ రివ్యూ షీట్ మీకు ఇంతకుముందు చూపించాను కదా, రివ్యూ షీట్లో మీరు చేసిన మిస్టేక్స్ డీటెయిల్గా ఇక్కడ టీం మెన్షన్ చేస్తారు. అసైన్మెంట్ ఐడి, రివ్యూ అయిన డేట్ అండ్ ఎంటిటీ, మీరు చేసిన మిస్టేక్ డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. సో అది మీరు ఓవర్కమ్ చేసుకోవాలి, మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ లాగా బిల్డ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. అంటే మీ కోర్స్ ఎండ్ అయ్యే వరకు ఈ అసైన్మెంట్స్ అన్నీ లైక్ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డే బై డే, ఇది వన్ ఆఫ్ అవర్ రన్నింగ్ బ్యాచ్ షీట్. డే బై డే ఇలా మీకు నీట్గా క్లాస్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత క్లాస్ రికార్డింగ్ ప్లస్ ఆ రిలేటెడ్ అసైన్మెంట్ అని చెప్పేసి వస్తుంది. ఈ అసైన్మెంట్స్లో మీకు డే వైజ్గా అసైన్మెంట్ ఐడి తోటి టాస్క్లు అనేవి యాడ్ అవుతాయి. సో కోర్స్ ఎండే వరకు మీకు అట్లీస్ట్ ఒక 300 to 400 అసైన్మెంట్స్ అనేవి మీరు చేస్తారు. దాంతోపాటు ఒక 2 రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా మనం చేస్తాం. ఇవన్నీ మీరు ప్రాపర్గా చేస్తే మీకు 3 to 4 years హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. దట్ మీన్స్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఒక 4 years రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎన్నైతే టాస్క్లు చేసి ఎంతైతే నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటారో అంతకు ఈక్వలెంట్గా మీకు నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతాయి. సో లైక్ ఐ మెన్షన్, మీరు థియరిటికల్ నాలెడ్జ్ ఉండి మీరు కార్ డ్రైవింగ్ హైవేలో చేస్తే ఎంతైతే డేంజరో, మీకు ఇక్కడ కూడా ప్రాక్టికల్ లేకుండా థియరిటికల్ నేర్చుకొని వెళ్తే మీ స్ట్రగుల్స్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఏం అడుగుతారో ఏంటో, ఈరోజు మీటింగ్లో ఏం అడుగుతారో, నేనేం చెప్పాలో ఎక్కడ చేయాలో, అదొక మెంటల్ టెన్షన్ ఉంటుంది. మీకు అదే వర్క్ నేర్చుకొని వెళ్ళారనుకోండి, మీకు కూల్గా చేసుకోవచ్చు జాబ్. సో అందుకోసం మనం అసైన్మెంట్స్కి ఎక్కువ ప్రియారిటీ, ప్రాక్టికల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. అండ్ దట్టు మీకు డైలీ ఒక 2 to 3 hours స్పెండ్ చేస్తే చాలు. మీ క్లాస్లో చెప్పినవి ఒక నీట్గా వస్తుంది. మినిమం ఒక 2 to 3 hours డైలీ. మీకు మండే టు ఫ్రైడేనే క్లాసెస్ ఉంటాయి, సాటర్డే సండే ఉండవు. ఇన్ కేస్ ఏ రోజైనా మిస్ అయితే సాటర్డే సండే యూస్ చేసుకొని మీరు పికప్ అవ్వచ్చు మిస్ అయిన డేస్. సో మనకి మీకు ఎండ్ ఆఫ్ కోర్స్లో మీకు రెజ్యూమే ప్రిపరేషన్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి డైలీ బేసిస్లో. సో లెట్ మీ జస్ట్ షో యూ హౌ ఇట్ విల్ లుక్ లైక్. మీకు కోర్స్ ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు రెజ్యూమే మీ మీ ప్రొఫైల్ బేస్ చేసుకొని మీ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా గైడెన్స్ ఉంటుంది. సో ఒక ప్రొఫెషనల్ ఫార్మాట్స్ యూస్ చేసుకొని విల్ హెల్ప్ యూ టు క్రియేట్ ద రెజ్యూమేస్. Yeah, these are couple of them actually. So we do have different formats. So based on your profile and all, will help you to prepare your resume as well. So మీకు బై ఎండ్ ఆఫ్ కోర్స్ మీకు 1-to-1 సెషన్, ఇండివిజువల్ సెషన్స్ ఉంటాయి.
ఇండివిజువల్ సెషన్లో మీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసి మీరు మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ మీకు కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత 1 మంత్ ఆర్ 1.5 మంత్ తర్వాత నుంచి మాక్ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. వీక్లీ వన్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీరు మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వచ్చు. మీకు రియల్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ ప్రీ వర్కౌట్ లాగా వీ విల్ హెల్ప్ యూ టు గైడ్. అండ్ మన కోర్స్లో ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఆల్మోస్ట్ మీకు సేమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో రియల్ ఇంటర్వ్యూలో మీకు 90-95% సేమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఇంక్లూడింగ్ ద సినారియో బేస్డ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యి సేమ్ 90-95% ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీకు మనం క్లాస్ రన్ చేసేటప్పుడు ఎవ్రీడే ఒక టాపిక్ కవర్ చేసామనుకోండి, ఆ టాపిక్లో ఎక్స్పెక్టెడ్ రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, రియల్ టైమ్ క్వశ్చన్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలో నేను చెప్తాను క్లాస్లోనే. సో ఇక్కడ నేను జస్ట్ క్వశ్చన్స్ అనేది ట్రాక్ చేస్తాను ఎవ్రీడే. ఏ క్లాస్లో చెప్పాను ఆ టాపిక్లో మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి మీ క్లాస్ ట్రాకింగ్ షీట్లో ఎవ్రీడే ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇవి మీరు ప్రిపేర్ అయితే చాలు, మీకు వీటిలో నుంచి ఆల్మోస్ట్ ఒక 95% రియల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. అదొక బెనిఫిట్. అండ్ అంటే మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్లో కాల్స్ ఉన్నాయా లేదా అనేది చూద్దాం, లైవ్లో చూద్దాం. మీకు మినిమం 2 years నుంచి కాల్స్ అనేవి ఉంటాయి. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ ద నౌకరీ అండ్ చెక్. సో మీకు నౌకరీ అనేది కూడా ఒక సాఫ్ట్వేరే కదా, ఇది మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా రిజల్ట్ అనేది ఇస్తుంది. మీకు కామన్గా సింపుల్గా ఎంఎస్సిఆర్ఎం జాబ్స్ అని సర్చ్ చేశారనుకోండి, మీకు కనిపించవచ్చు. మీకు ప్రాపర్ వేగా సర్చ్ చేయాలి, సర్చింగ్ అనేది కూడా ప్రాపర్గా చేసుకోవాలి. మీకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి యాక్చువల్గా, మ్యాచింగ్ కీవర్డ్స్ ఈ సిఆర్ఎం రిలేటెడ్గా. ఆ కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసుకొని మీరు సర్చ్ అనేది చేయాలి. ఇక్కడ ఇవి మనకి సిఆర్ఎం రిలేటెడ్ రిలవెంట్ కీవర్డ్స్. జస్ట్ ఎంఎస్సిఆర్ఎం జాబ్స్ అని సర్చ్ చేస్తే మీకు రిజల్ట్ ప్రాపర్గా చూపించదు. ఈ కీవర్డ్స్ అన్నీ యాడ్ చేసి కామా సపరేటెడ్గా ప్రాపర్గా చూసుకుంటే అప్పుడు మీకు కనిపిస్తాయి. సో నేను ఇక్కడ యాడ్ చేశాను ఆల్రెడీ. ఇఫ్ ఐ డూ సర్చ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఐ యాడెడ్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్. వాటిలో నుంచి కూడా నేను కొన్ని యాడ్ చేశాను. 2 years పెట్టాను, సర్చ్ చేశాను. సో ఐ కెన్ సీ ఇక్కడ 2 to 7 years. This is related to us, first one. Second one also related to us. Third one not related to us. This one also related to us, 0 to 5 years. Yeah, this one is 0 to 5 and this one is 1 to 4. This one is 2 to 6 Edge Technologies. This is not related to us. I think business analyst we have to check. మీరు అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి మీకు అక్కడ కీవర్డ్స్ ఇచ్చాను కదా, ఆ కీవర్డ్స్లో ఏదైనా మ్యాచింగ్ ఉంటే మనకి రిలేటెడ్. ఐటీజీసీ నాట్ రిలేటెడ్ టు అస్. దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అస్. దిస్ వన్ ఆల్సో నాట్ రిలేటెడ్. మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది రిలేటెడ్ టు అస్ 1 to 3 years. సిఆర్ఎం నెక్స్ట్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీటెడ్. ఫస్ట్ ఫేజ్లో ఒక 4 to 5 వచ్చాయి కదా, అట్లా మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. యూ కెన్ వాలిడేట్, మీరు సెల్ఫ్గా చెక్ చేసుకోండి. దాంతోపాటు లింక్డ్ఇన్లో కూడా జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్లో కూడా సేమ్ కీవర్డ్స్ యూస్ చేసుకొని సర్చ్ చేయండి, సో దట్ మీకు కరెంట్ మార్కెట్లో కాల్స్ ఉన్నాయా లేవా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. యా, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇప్పుడు మనం లైక్ మీకు ఏమైనా డౌట్స్ అనేవి వస్తాయి వర్క్ చేసేటప్పుడు, కంపల్సరీ డౌట్స్ వస్తాయి వర్క్ నేర్చుకునేటప్పుడు. సో ఆ డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి, మీకు కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు డైలీ ఒక 6 to 7 hours, మార్నింగ్ మీకు 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఐఎస్టీలో మీకు ఈ టైం గ్యాప్లో మీకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours డౌట్ సెషన్స్ ఓపెన్లో ఉంటుంది. టీమ్ మీకు ఓపెన్లో ఉంటుంది, ఒక మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ ఓపెన్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ మీటింగ్లో జాయిన్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. డౌట్ సెషన్స్ ఉంటాయి, మీ అసైన్మెంట్స్ రివ్యూ అవుతాయి, మీకు మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి 1.5 month తర్వాత. అండ్ మీ క్లాస్ అనేది డైలీ 1 hour ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసే బ్యాచ్ 25.
when almost 1 month back we started the batch 24. So I requested couple of people from batch 24 to share their feedback. వాళ్ళ feedback షేర్ చేయడం, how they are experiencing so far. We almost completed 1 month, right? వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నారు, మన డెమోలో ప్రామిస్ చేసినవన్నీ డెలివర్ అవుతున్నాయా లేదా, లెటస్ సీ. సో బికాస్ మనకి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ డెమోలో ఒకటి చెప్పి మనకి ఒక 1 వీక్ తర్వాత రియాలిటీ వేరే ఉంటుంది, సబ్జెక్ట్ ప్రాపర్గా డెలివర్ అవ్వకపోవటం. సో ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు కదా. దానికోసం లెట్ మీ జస్ట్ రిక్వెస్ట్ దెమ్. ఐ థింక్ ఫ్యూ పీపుల్ జాయింట్. చరణ్, హ్యావ్ యూ జాయిన్? Yeah, yes, sir. Yeah, thanks for joining. So Charan is from batch 24 student and he already completed 1 month classes so far. Charan, can you please share your feedback, how you're experiencing our classes? Yeah, sure. Hi, everyone. It's been 1 month since I joined this course. So, based on my experience, here is my feedback. Uh, Sir always makes sure like every student understand the topic before moving on. Like unlike other trainers who just finish the class, his teaching style is very simple and beginner friendly. Like if you attend the live classes with full focus, you will hardly have any doubts later. Like for example, I had no coding or scripting background, but he taught JavaScript in just a few days in a way like easy to understand. I like that one. And while teaching CRM, he clearly explains the common mistakes like we are likely to make and how to avoid them, like which helped me a lot. Uh, then important thing, doubt sections. Like if you have any doubts, like there are Zoom doubt clearing sections every day except Sunday from 10 a.m. to 7:30 p.m. Like we can join anytime during those hours whenever we are free. And another thing is like every student progress is tracked through like daily assignments. Like sir has an assignment tracker. The assignments are reviewed and rated, like which motivates me to improve further. These assignments are based on different real world scenarios, like which builds confidence in us, like improves practical solving skills. Like every topic is taught from a real job perspective, like explaining like how tasks are actually performed in the CRM industry. So during the class, sir also asked random questions to keep everyone attentive and engaged. This also improves my performance further. Like so, overall, if you want to learn CRM Microsoft Dynamics from scratch with practical knowledge and excellent support, I highly recommend this course. Based on my experience over the past month, like he's the best Microsoft Dynamics 365 CRM trainer in the market compared to others. Thank you. Yeah, thank you, Charan. Yeah, thank you so much. సో మనకి అంతా కూడా ప్రాక్టికల్గా ఓరియంటెడ్గా ఉంటుంది డే 1 నుంచి. ఈరోజు మనం ఎలా అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టాపిక్స్ నేర్చుకున్నామో, సినారియో తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని మనకి టాపిక్ కూడా నేర్చుకుంటాం ప్యారలల్గా. దాని ద్వారా బెనిఫిట్ ఏంటంటే రియల్ టైంలో ఎక్కడ యూస్ చేస్తాం మీకు అర్థమవుతుంది. అలాగే సో లైక్ మీకు ఏ సినారియోకి ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలో కూడా మీకు ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ద బెనిఫిట్. సో ఐ రిక్వెస్టెడ్ వన్ మోర్ పర్సన్ యాజ్ వెల్. Aparna, have you joined? Yeah, sir. Yeah, thanks Aparna for joining. So మీ ఫీడ్బ్యాక్ ఒకసారి షేర్ చేస్తారా, how you are feeling in past 1 month? Yes, sir. యాక్చువల్గా నేను కెరియర్ గ్యాప్ అండి నాది 4 years నుంచి నేను జాబ్ చేయట్లేదు. బట్ చాలా బాగుంది సార్ చెప్పడం, ఎందుకంటే నా 4 years నుంచి జాబ్ చేయట్లేదు కాబట్టి నాకు ఏమీ అంత ఐడియా లేదు 4 years బ్యాక్. బట్ ఇప్పుడు ఏది తీసుకోవాలి ఏంటి అనేది నాకు అంత ఐడియా రాలేదు. బట్ నేను యూట్యూబ్ లో చూసి సార్ది నేను కోచింగ్ జాయిన్ అయ్యాను. చాలా బాగా చెప్తున్నారు. మనం లైవ్ క్లాస్ లో ఒకసారి అటెండ్ అయ్యి వింటే మనం ఇంకొకసారి వినాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే సార్ అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వర్డ్ టు వర్డ్. నాకు ఇంకా అసలు స్క్రిప్టింగ్ అని కాదు కానీ నాకు ఏ నాలెడ్జ్ లేదు ఈ 4 years లో. బట్ సార్ చెప్పడం వల్ల నాకు ఈ 1 month లోనే నేను జాబ్ తెచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. సో
అసైన్మెంట్స్ కానీ సార్ అసైన్మెంట్స్ ఇస్తారు, సారే రివ్యూ చేసిస్తారు మనకి మరి ఫీడ్బ్యాక్ సెండ్ చేస్తారు, ఏం మిస్టేక్స్ చేస్తున్నాం ఏంటి అనేది. అలాగే మనకి డౌట్ సెషన్స్ టీమ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏదన్నా డౌట్స్ ఉన్నా అలా చాలా పేషెన్స్ గా చెప్తారు వాళ్ళు కూడా. సో ఏదైనా కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం. జావా స్క్రిప్ట్ అనేది అసలు నాకు ఏమీ అంత ఐడియా లేదు. ఈ 1 వీక్ లోనే ఒకసారి చేయడం వల్లే ఓకే కాన్ఫిడెంట్ వచ్చింది. మనం ఏమంటే ఇంకొక 1 or 2 times మనం చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి చేస్తూనే మనకి ఏమీ అంత ఐడియా ఉండదు. 2 times అలా మనం చేస్తే ప్రతి దాంట్లో మనము గెట్ ఆన్ అయిపోవచ్చు. సో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ కూడా అడుగుతారు క్లాస్ ఎండింగ్ లో, ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఏంటి అని. అక్కడ కూడా మనం బాగా చేసి సార్ని అడిగితే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 to 3 times అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇఫ్ యు ఆర్ willing to join, please join this class. థ్యాంక్ యూ సో Thank you. మచ్. యా, అపర్ణ. యా, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, కార్ డ్రైవింగ్ది. సో మీరు ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం డ్రైవ్ చేయొచ్చు అని డిస్కస్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వన్ మంత్ పర్సన్ నేర్చుకున్నాడు, 1 monthలో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అంటే ఇంకొక పర్సన్ 5 years నుంచి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు 1 month డ్రైవ్ చేయాలన్నా అదే ప్రాసెస్, తనకి గేర్ యాక్సలరేటర్ అదే ఉంటుంది. 5 years పర్సన్ డ్రైవ్ చేయాలన్నా అదే ప్రాసెస్, లైక్ గేరు యాక్సలరేటర్ అవే ఉంటుంది. బట్ 5 years పర్సన్ డ్రైవ్ చేసేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటుంది. 1 month రీసెంట్గా నేర్చుకునే పర్సన్ కొంచెం ఫీర్ అనేది ఉంటుంది కదా. సో బట్ వర్క్ అయితే సేమ్. బట్ ఇక్కడ కూడా సిఆర్ఎంలో మనం వర్క్ అనేది సేమే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, కొత్తగా నేర్చుకునే పర్సన్స్కి కొంచెం స్ట్రగుల్స్ ఫియర్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదేంటి, మన ఎక్స్పీరియన్స్ వస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సిమిలర్ మేనర్ మనం ఒక సింగిల్ కాన్సెప్ట్స్ మీద మల్టిపుల్ అసైన్మెంట్స్ ఇవ్వటం వల్ల మీరు మల్టిపుల్ టైమ్స్ చేసి ఉంటారు, అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతాయి. యా, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ బీ. సో కొన్ని కామన్ డౌట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం కోర్సుకు సంబంధించి. సో వాట్ ఈస్ ద కోర్స్ ఫీజ్? కోర్స్ ఫీజ్ అనేది మనకి 25,000 ఉంటుంది. అండ్ సో సిన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, హౌ డి వి ట్రస్ట్? ఇది ఆన్లైన్ కదా, మనం ఎలా ట్రస్ట్ చేయాలి? కొన్ని బయట ఫ్రాడ్స్ ఉన్నాయి కదా, హౌ డి వి ట్రస్ట్? సో దానికోసం ఏంటంటే మీరు ఇనిషియల్గా 50% అమౌంట్ పే చేసి స్టార్ట్ చేయొచ్చు. దట్ ఈస్ 12,500. ఒక 1-2 weeks తర్వాత రిమైనింగ్ పే చేయొచ్చు. మీకు ఒక 2 weeksలో అర్థమైపోద్ది ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది. యూ కెన్ పే రిమైనింగ్ ఆఫ్టర్ 2 weeks. దట్స్ ఆల్సో దే. అండ్ డూ వీ హ్యావ్ కాల్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్? యా, మనం ఇప్పుడు చెక్ చేసాం కదా, నౌకరీలో మినిమం 2 years తోటి కాల్స్ అనేవి ఉన్నవి. అండ్ వీ కెన్ సీ కపుల్ ఆఫ్ దెమ్ విత్ 0 experience యాజ్ వెల్, 1 or 2. ఫ్రెషర్స్కి కొంచెం తక్కువగా ఉంటవి. బట్ కంపేర్ విత్ ఎక్స్పీరియన్స్ పర్సన్, ఫ్రెషర్స్కి కొంచెం తక్కువగా ఉంటాయి. సో డూ వీ డూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్? ఎస్, మనం ఒక 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం లైక్ ఇప్పుడు ఒక సింపుల్ టాస్క్ అనేది చేసాం కదా, ఆ టాస్క్ అనేది మనకి క్లాసిక్ వర్షన్లో నేర్చుకున్నాం. మనకి అడ్వాన్స్డ్ వర్షన్ ప్లస్ క్లాసిక్ వర్షన్ అని 2 ఉంటవి. ఫస్ట్ 30 days మనం క్లాసిక్లో నేర్చుకుంటాము. తర్వాత 30 days తర్వాత నుంచి మోడర్న్ న్యూ ఏలో నేర్చుకుంటాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 2 కూడా ఫెమిలియర్ అవుతారు. మీరు క్లాసిక్లో చేసిన సేమ్ వర్క్, మోడర్న్లో చేసిన వర్క్ అనేది సేమే, కామనే. బట్ ద వే ఆఫ్ డూయింగ్ చిన్న చేంజెస్ ఉంటాయి. సో యూ విల్ అండర్స్టాండ్. విల్ డిస్కస్ విత్ బోత్ ద వర్షన్స్. 2 వర్షన్స్లో కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్? ఎస్ అండి, కెరీర్ గ్యాప్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అండ్ డూ వీ నీడ్ ఎనీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ హౌ మచ్ కోడింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్? కోడింగ్ అనేది మీకు 20-30% ఉంటుంది. అది మీకు ఈజీ మేనర్లో ఉంటుంది, నో నీడ్ టు వరీ. మనం సింప్లిఫైడ్ చేసి ఒక ఈజీ మేనర్లో డిస్కస్ చేస్తాం. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, యూ డోంట్ నీడ్ టు వరీ. యూ కెన్ లెర్న్. వీల్ డిస్కస్ ఫ్రమ్ ద స్క్రాచ్. అండ్ వాట్ ఈస్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండ్ టైమింగ్స్? మీ కోర్స్ డ్యూరేషన్ 2.5 months ఉంటుంది.
మండే టు ఫ్రైడేనే క్లాసెస్ ఉంటవి. సాటర్డే, సండే క్లాసెస్ ఉండవు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 8 to 9 ఎవ్రీడే. డూ వి గెట్ యాక్సెస్ టు క్లాస్ రికార్డింగ్స్? మీరు ఏదైనా ఒక క్లాస్ మిస్ అయ్యారనుకోండి, రికార్డింగ్స్ వస్తవి డైలీ. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 1 or 2 అవర్స్‌లో క్లాస్ రికార్డింగ్స్ యాడ్ అవుతవి. మీకు ట్రాకింగ్ షీట్‌లో యాడ్ అవుతవి. సో, ఈ క్లాస్ రికార్డింగ్స్ యాక్సెసిబుల్ ఫర్ అప్ టు 1 ఇయర్. 1 ఇయర్ వరకే యాక్సెస్ ఉంటది క్లాస్ రికార్డింగ్స్‌కి. అండ్ సో, హౌ డు వి క్లారిఫై అవర్ డౌట్స్? మీకు డైలీ డౌట్ సెషన్స్ రన్ అవుతాయి. ఓపెన్‌లో ఉంటది సిస్టము. డౌట్ సెషను. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 వరకు ఇన్ బిట్వీన్ 6 to 7 అవర్స్ ఓపెన్‌లో ఉంటది. యూ కెన్ జాయిన్ అండ్ క్లారిఫై. So, we do have a 60 to 70% success rate, whoever is learning properly. And is it suitable for non-IT students? నాన్-ఐటీలో కొన్ని డిజిగ్నేషన్స్ ఉంటవి. ఇవి కపుల్ ఆఫ్ దెమ్ నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను. వీటితో పాటు వేరే ఉన్నా సరే యూ కెన్ చెక్ విత్ మీ పర్సనల్లీ. అవి ఐటీ రిలేటెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం యాక్చువల్‌గా. సో, ఈ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఐటీ యాస్ వెల్. ఐటీకి యూజ్ చేసుకోవచ్చు. నాన్-ఐటీ అన్నా కూడా యూ కెన్ ట్రై ఫర్ దిస్ కోర్స్. బికాస్ నాన్-ఐటీలో ఏంటి అంటే జనరల్‌గా మీకు గ్రోత్ అనేది, కెరీర్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. ప్యాకేజెస్, సాలరీస్ తక్కువగా ఉంటవి. సో, వాట్ ఐ మీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మెంబర్స్ ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేశారనుకోండి. ఒక పర్సన్ నాన్-ఐటీలో స్టార్ట్ చేశాడు. ఒక పర్సన్ ఐటీలో స్టార్ట్ చేశాడు. నాన్-ఐటీ పర్సన్ సాలరీ యాస్ ఆఫ్ టుడే 30,000 నుంచి స్టార్ట్ చేశాడు. ఐటీ పర్సన్ సాలరీ 10,000 నుంచే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ తర్వాత నాన్-ఐటీ పర్సన్ సాలరీ 30 నుంచి 40కి వెళ్తది అంతే. అదే ఐటీ పర్సన్ సాలరీ తనకి ఇనిషియల్‌గా 10,000 స్టార్ట్ చేశాడు కదా! 70 ఆర్ 1,00,000 వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటది. ఆ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటది ఐటీలో. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ విత్ ఐటీ. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్‌పెక్టెడ్ ప్యాకేజ్? మీకు ఎక్స్‌పెక్టెడ్ ప్యాకేజ్ మార్కెట్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని మీకు ఎక్స్‌పీరియన్స్ ఇంటూ 3 టైమ్స్ ఈస్ ద మినిమమ్. దట్ మీన్స్ మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్నారనుకోండి. ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి మీకు 2 ఇయర్స్. 2 into 3 6 ఎల్‌పీఏ నుంచి స్టార్ట్ అవుతాయి. మాక్సిమం వచ్చేసి 5 టైమ్స్. 2 into 5 10. 6 to 10 ఎల్‌పీఏ. లేదు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 3 into 3 9 ఎల్‌పీఏ. 3 into 5 15. అట్లా 9 to 15 మధ్యలో ఉంటుంది. సో, do we only have jobs in MNCs కంపెనీస్ ఆర్ నార్మల్ కంపెనీస్ యాస్ వెల్? యాహ్! మీకు నార్మల్ కంపెనీస్‌లో కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నవి. నాట్ ఓన్లీ ఎంఎన్‌సి. సో, యూ నో నీడ్ టు వరీ. అండ్ డు వి హావ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్? మీకు 60 to 70% హైబ్రిడ్ మోడ్ ఉన్నవి. మంత్లీ 6 టైమ్స్ ఆర్ వీక్లీ 2 టైమ్స్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ పాలిసీస్. అండ్ 20 to 30% ఫుల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నవి. యాహ్! ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ విత్ అదర్ డొమైన్ అండ్ వాంటెడ్ టు స్విచ్ మై డొమైన్. యామ్ ఐ ఎలిజిబుల్? యెస్ అండి. మీరు డొమైన్ స్విచ్ అవ్వాలన్నా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా అవుట్‌డేటెడ్ డొమైన్‌లో ఉన్నారు. అంటే డిమాండింగ్ డొమైన్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. కాల్స్ లేవు మీ కరెంట్ డొమైన్‌లో అన్నప్పుడు ఈ టెక్నాలజీ చూజ్ చేసుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. సో, మీకు వన్ థింగ్ ఏంటి అంటే మీకు ఈ టూల్ అనేది ఆల్మోస్ట్ 2005 ఆ టైంలో లాంచ్ చేశారు. 2005 అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ప్లస్ అవుతుంది కదా! 20 ఇయర్స్ ప్లస్ అయినా సరే ఈ టూల్ మార్కెట్‌లో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఈ టూల్ ఓనర్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ టూల్‌ని టైమ్ టు టైమ్ అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. అప్‌గ్రేడ్ చేస్తేనే మార్కెట్‌లో సర్వైవల్‌లో ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకిప్పుడు మనకి 2010 ఆ టైంలో కీప్యాడ్ మొబైల్స్ ఉన్నవి నోకియా నుంచి. ఇప్పుడు నోకియా వాళ్ళు ఆండ్రాయిడ్‌కి అప్‌గ్రేడ్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళ బిజినెస్ షట్ డౌన్ అయిపోద్ది. సర్వైవల్‌లో ఉంటారా మార్కెట్‌లో? డు వి హావ్ ఎనీ కీప్యాడ్ మొబైల్స్ నౌ? నో రైట్? నో. సో, ఎప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కూడా ఆ టూల్ అనేది అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలి జనరేషన్ బేస్ చేసుకొని. అప్పుడే సర్వైవల్‌లో ఉంటది. సో, మైక్రోసాఫ్ట్ వాళ్ళు టైమ్ టు టైమ్ అప్‌గ్రేడ్ చేస్తూ ఉన్నారు ఈ టూల్‌ని. సో, మనకి ఫీచర్ కూడా మంచి ఫీచరే ఉంటది. 20 ఇయర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందంటే ఫ్యూచర్‌లో కూడా మనకి సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతాయి. నో నీడ్ టు వరీ. సో, కోర్స్ డ్యూరేషన్ అండ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్. కోర్స్ అనేది మనకి 2.5 months. మీకు డెడికేటెడ్ డౌట్ సెషన్ ఉంటుందని చెప్పాను కదా!
మార్నింగ్ మీకు 10 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఆ సెషన్స్ మీకు 4 మంత్స్ వరకే యాక్సెస్ ఉంటుంది. 4 మంత్స్ తర్వాత మీకు డౌట్ సెషన్ యాక్సెస్ ఉండదు. బట్ ఈ 4 మంత్స్‌లోనే మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ క్లియర్ చేసుకోవాలి అసైన్‌మెంట్స్. మీకు ఓవరాల్‌గా 60-70 ఆర్ 65 అసైన్‌మెంట్సే వస్తవి. 65 మీకు 4 మంత్స్ అంటే ఆల్మోస్ట్ 120 డేస్. 120 డేస్‌లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. యాహ్! సో, మళ్ళా మీకు సబ్జెక్ట్ పరంగా ఏదైనా యాక్సెస్ కావాలి, అడిషనల్‌గా డౌట్ సెషన్ యాక్సెస్ కావాలి అంటే మీరు ఎన్రోల్ చేసుకోవాల్సొస్తది బై పేయింగ్ ద 60% ఆఫ్ ద కోర్స్ ఫీస్. సో, దిస్ ఈస్ మోర్ ఇనఫ్. ఇన్ కేస్ మీకు ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల 1 ఆర్ 2 పీపుల్ మిస్ అయినా వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంటది. దే కెన్ కంటిన్యూ స్టిల్ బై ఎన్రోలింగ్. అండ్ మీకు గైడెన్స్ పరంగా అంటిల్ యూ గెట్ ఎ జాబ్, మీకు జాబ్ వచ్చేంత వరకు గైడెన్స్ ఉంటుంది. ఏదైనా రెజ్యూమే పరంగా కానీ ఏదైనా హెచ్ఆర్ ఏదైనా అన్నోన్ డౌట్స్ అడిగినా అది ఎలా క్లారిఫై చేసుకోవాలి ఏంటి, యూ కెన్ గెట్ ద గైడెన్స్ అంటిల్ యూ గెట్ ఎ జాబ్. బట్ సబ్జెక్ట్ పరంగా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ కంప్లీట్ విత్ ఇన్ 4 మంత్స్. అండ్ ఫ్రమ్ వెన్ వీ స్టార్ట్ ద రెగ్యులర్ క్లాసెస్, మోస్ట్లీ ఐదర్ ఫ్రమ్ మండే నుంచి కానీ లేదంటే వెడ్నెస్డే నుంచి కానీ స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద ఎన్రోల్మెంట్స్. సో మీకు మనకి యాక్చువల్గా కోర్స్ ఎన్రోల్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి 1 వీక్ బ్యాక్. వీ ఆల్రెడీ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 11 ఎన్రోల్మెంట్స్ సో ఫార్ ఫర్ ద బ్యాచ్ 25. సో వన్స్ we get the enrollments around 25 to 30, we start by Monday, or else we start from the Wednesday. So that is the one thing. If anybody interested, you can reach out to us on our number. Our team will guide you on the further process with the enrollment. మీకు ట్రయల్ CRM సెటప్ చేయాలి బిఫోర్ అవర్ రెగ్యులర్ క్లాసెస్. అలాగే మనం ఈరోజు చేసిన టాస్క్ అసైన్మెంట్ మీరు చేయాలి, ఫస్ట్ అసైన్మెంట్, సో దట్ మీకు ఒక సిస్టమ్ ఫెమిలియర్ అవుతారు నెక్స్ట్ క్లాస్కి. సో యా, దట్స్ ఆల్ అబౌట్ వాట్ ఐ వాంటెడ్ టు హైలైట్. అండ్ ఆల్సో యూ ఆల్సో చెక్ అబౌట్ అవర్ రివ్యూస్ ఇన్ ద గూగుల్లో రివ్యూస్ కూడా చెక్ చేయొచ్చు మన టీమ్ది, మన హౌ ఈజ్ అవర్ సర్వీస్ అండ్ ఆల్ యూ కెన్ చెక్ హియర్. I can go through all our reviews from here. అండ్ ఆల్సో మన కోర్స్ ద్వారా సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా. హలో అశోక్ గారు. యా, 1 మినిట్ అండి. సో సార్ ఎగ్జాక్ట్ గా మనకి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ కూడా ఇందులో చెప్తారు కదా. ఎస్ అండి, జస్ట్ గివ్ మీ 1 మినిట్. యా, సో మన కోర్స్ ద్వారా సక్సెస్ఫుల్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, కొంతమందివి మనం సక్సెస్ ఫీడ్బ్యాక్ లాగా తీసుకున్నాము. ఇక్కడ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. అంటే ఎలా సక్సెస్ అయ్యారు ఏంటి, మన కోర్సులో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారు సక్సెస్ అవడానికి, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ లిజన్ ఫ్రమ్ హియర్ ఫర్ ప్రాక్టికల్. హౌ డు యూ ప్రొసీడ్, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది మీరు చూడొచ్చు. వాళ్ళ కెరీర్ ఏంటి, ఎలా సెట్ చేసుకున్నారు, అవంతా కూడా ఇక్కడ ఉన్నది, యూ కెన్ చెక్. అండ్ సో మనకి మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్ గాట్ కెరీర్ గ్యాప్ 10 LPA ఆర్ 13 LPA గ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ స్టూడెంట్ వచ్చేసి ప్యూర్గా నాన్ ఐటీలో 3 LPA ఉంటుంది శాలరీ. డైరెక్ట్గా ఒక కౌంటర్ ఆఫర్ తోటి 13 LPA వరకు గ్రాప్ చేయగలిగారు. యా, ఐ థింక్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫర్ రిఫరెన్స్. దట్ ఈస్ ఫైన్. యా చెప్పనండి. సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్ నౌ. అండ్ ఆల్సో వన్ మోర్ లాస్ట్ థింగ్, మీకు ఈరోజు డెమో అయింది కదా. సో విత్ ద డెమో యూ మే అండర్స్టాండ్ లైక్ హౌ ఈజ్ అండ్ బట్ మీకు అడిషనల్గా ఇంకొక 2 క్లాసెస్ అనేది రికార్డింగ్స్ ఇస్తాను, లైవ్ ఉండదు. అంటే మీకు మెంటర్ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, డెమోలో మనం ఒక టాస్క్ చేసాం, సింపుల్ టాస్క్. ఇంకొక 2 క్లాసెస్ చూస్తే మీకు సబ్జెక్ట్ ఎలా ఉంది, మెంటర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి, అర్థమవుతుందా లేదా ఒక క్లారిటీ వస్తుంది. సో అవి మీకు లైవ్ ఉండదు, రికార్డింగ్స్ ఉంటుంది ఆ 2 క్లాసెస్. నేను ఇక్కడ ఒక షీట్ ఉంటుంది, ఈ షీట్ మీకు చార్ట్లో ఇస్తాను. ఈ షీట్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు 2 more అడిషనల్ క్లాసెస్ రికార్డింగ్స్. సో బేస్డ్ ఆన్ దట్ అవి 3 క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వచ్చు
ప్రాసెస్ చేసుకోవాలా, వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది యూ కెన్ టేక్ ద డెసిషన్. సో బిఫోర్ యూ టేక్ డెసిషన్, మీరు ఏదైనా ఒక టెక్నాలజీ చూస్ చేసుకోవాలనుకున్నారు, ఐటీలో స్విచ్ అవ్వాలనుకుంటున్నారంటే దట్స్ అ వెల్ అండ్ గుడ్. మీకు మంచి ఆప్షన్ ఐటీలోకి స్విచ్ అవ్వటం, అండ్ కెరీర్ కూడా మంచిగా ఉంటుంది మీకు ఐటీలో కంపేర్ విత్ ఆల్ అదర్ జాబ్స్. బట్ ద థింగ్ ఇస్, మీరు ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ప్రాపర్ టెక్నాలజీ చూస్ చేసుకోలేదు అండ్ ప్రాపర్ మెంటర్ చూస్ చేసుకోలేదంటే మీరు ఫెయిల్ అయిపోతారు, సక్సెస్ అవ్వలేరు. మీరు 1-2 టైమ్స్ ఫెయిల్ అయితే ఇంకా మీకు ఐటీలో ఇంట్రెస్ట్ రాదు, ఐటీలో వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రాదు. సో బిఫోర్ యూ ప్రొసీడ్, లైక్ డూ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్, మెంటర్ని ప్రాపర్ మెంటర్ చూస్ చేసుకోండి, ప్రాపర్ టెక్నాలజీ చూస్ చేసుకోండి, దెన్ యూ కెన్ ఈజీలీ సక్సెస్. యా ఎస్ అండి, వీ కెన్ డిస్కస్ ద డౌట్స్ నౌ. సార్ ఎగ్జాక్ట్ గా మీరు పవర్ యాప్స్ ఆటోమేట్ చెప్తారు కదా, ఇది పవర్ యాప్స్ ఆటోమేట్ డెవలపర్ కి సిఆర్ఎం డెవలపర్ కి డిఫరెన్స్ ఏంటండి? అంటే ఇప్పుడు పవర్ యాప్స్ ఆటోమేట్ దీంట్లో సిఆర్ఎం అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాడుతున్నాము. సో పవర్ యాప్స్ అనేది మీకు డైనమిక్ 365 అనేది ఒక ప్లాట్ఫామ్. డైనమిక్ 365, డైనమిక్ 365లో ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎకో సిస్టమ్ అది, వాళ్ళకి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. టూల్స్ అంటే మీకు షేర్ పాయింట్, సిఆర్ఎం, ఎఫ్ఎండ్ఓ, ఎస్సిఎం, అట్లా మల్టిపుల్ టూల్స్ అనేవి ఉన్నవి వాళ్ళకి. సో ఆ మల్టిపుల్ టూల్స్లో సిఆర్ఎం కూడా వన్ ఆఫ్ ద టూల్. అవన్నీ కూడా ఇప్పుడు పవర్ యాప్స్ టెక్నాలజీస్లో వర్క్ చేసే విధంగా పవర్ యాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, లో కోడింగ్ టార్గెట్ చేయడానికి. ఇప్పుడు కోడింగ్ అనేది లేకుండా ఓన్లీ లో కోడింగ్ ద్వారా చేయడానికి పవర్ యాప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. బికాస్ ఇప్పుడు లైక్ ఐ మెన్షన్, మీకు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు టూల్స్లో కూడా అప్గ్రేడ్ ఉండాలి. ఇంతకుముందు మనకి కంపల్సరీగా కోడే యూజ్ చేయాల్సి వచ్చేది, మెనీ టాస్క్ ఆల్మోస్ట్ 50-60% కోడ్ ద్వారానే ఎక్కువ చేయాల్సి వచ్చేది. సో మైక్రోసాఫ్ట్ అలా అప్గ్రేడ్ ప్రాసెస్లో తీసుకొచ్చింది పవర్ యాప్స్. పవర్ యాప్స్ కమ్ సిఆర్ఎం యూజ్ చేసుకొని, దాని ఇంపార్టెన్స్ ఏంటంటే లో కోడింగ్ టార్గెట్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు బిజినెస్ రిక్వైర్మెంట్. పవర్ యాప్స్ రాకముందు ఏం వాడేవాళ్ళు సార్ పవర్ యాప్స్ ప్లేస్ లో సిఆర్ఎం డెవలపర్స్? కోడింగ్ రిలేటెడ్ ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలన్నా కోడింగే. అంటే ప్లగ్ఇన్ డాట్ అనే నెట్ అండి, C sharp ఆ? డాట్ నెట్. Okay. ఇప్పుడు మీరు కూడా సి షార్ప్ చెప్తారు కదండి మాకు. సి షార్ప్ నేర్చుకుంటాం మనం. అదే అంటే సో మనకి ఇప్పుడు అది తక్కువ రాసి పవర్ యాప్స్ ఆటోమేట్ లో ఎక్కువ రాస్తామా? అవును, ఇప్పుడు మనకి కోర్స్లో ఇండెక్స్ ఉంటుంది, మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో చూడొచ్చు ఇక్కడ మీకు. అంటే నాకు ఎగ్జాక్ట్ డౌట్, అంటే మనం సి షార్ప్, పవర్ యాప్స్ ఆటోమేట్ ఇవన్నీ నేర్చుకుంటాం, అసలు ఏది దేనికి అని డౌట్ అనేది అడుగుతున్నాను. యా మన కోర్స్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం, పవర్ ఆటోమేట్ ఫ్లోస్, క్యాన్వాస్ యాప్స్, మోడల్ డ్రివెన్ యాప్స్, పవర్ పోర్టల్స్, అండ్ దాంతోపాటు ప్లగ్ఇన్స్, జావా స్క్రిప్ట్స్. సో విల్ లెర్న్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎకో సిస్టమ్ ఫ్రీనా అండి, ఏమన్నా డబ్బులు పే చేయాలా? మీకు ట్రయల్ వర్షన్ ఉంటుందండి, మీ ఫ్రీనే ఉంటుంది. మీరు 4 months వరకు యూస్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా అయితే ట్రయల్ 1 monthకే ఇస్తారు, దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఎక్స్టెండ్ చేసుకొని అప్ టు 4 months ఆర్ 6 months వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే అది క్రెడిట్ కార్డ్ ఏమైనా ఇవ్వాలా? క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి. మీకు ఒక మంత్లీ ఒక 200 అట్లా కట్ అవుతుంది ఎవ్రీ మంత్. 200 ఛార్జ్ తోటి మనం యూస్ చేసుకోవచ్చు 6 months వరకు. ఓకే, మీరు చెప్పేదంతా సరిపోద్దండి, ఇంకేమైనా ఎక్స్టెన్షన్ తీసుకోవాల్సి ఉంటుందా? ఏంటండి కోర్సా? లేదు లేదు, మీరు చెప్పేది ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు అది ఎకో సిస్టమ్ సరిపోతుందా, ఇంకేమైనా? సరిపోతుంది. ఇప్పుడు That is పవర్ యాప్స్ ఆటోమేటివ్ డెవలపర్ కూడా వెళ్ళొచ్చా అండి రిక్వైర్మెంట్ ఉంటే మీరు చెప్పే కోర్స్కి? పవర్ యాప్స్ కమ్ సిఆర్ఎం వెళ్ళొచ్చు. మీకు పవర్ యాప్స్ అనేది వేరే టూల్స్ కూడా ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ ఎకో సిస్టంలో నాట్ ఓన్లీ సిఆర్ఎం, లైక్ ఐ మెన్షన్ వేరే టూల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, మీకు పవర్ యాప్స్ కమ్ సిఆర్ఎం వెళ్ళొచ్చు. ఎఫ్&ఓలో కూడా పవర్ యాప్స్ వాడతారండి? ఎకో సిస్టమ్ అన్నిట్లో ఉంటుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎకో సిస్టమ్. థ్యాంక్ యూ అండి, ఇదే డౌట్. యా ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీబడి? సార్ ఇందులోని ఏ మాడ్యూల్స్ చెప్తారు సార్? సిఆర్ఎంలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. యా మనకి సేల్స్ అండ్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ అనేది కవర్ అవుతుంది. బట్ మీకు వర్క్ అనేది కామన్గానే ఉంటుంది, ఓన్లీ ద డొమైన్ నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఫీల్డ్ సర్వీస్ కూడా చేయొచ్చు, వర్క్ చేయొచ్చు, ఓన్లీ డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి.
సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ప్లేస్లో ఒక పర్సన్ పాయింట్ షర్ట్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాడు అనుకోండి, తనకి ఫ్యూచర్లో ఏదైనా వేరేది ఏదైనా చేయాలి అంటే వర్క్ సేమ్ వర్కే ఉంటుంది కదా. వర్క్ అనేది ఓకే. మిషన్ కటింగ్ మెజర్మెంట్ సేమే ఉంటుంది. ఓన్లీ మోడల్ యొక్క డిజైన్ గురించి తెలుసుకోవాలి. సిమిలర్లీ ఇక్కడ కూడా వర్క్ అనేది సేమ్ వర్కే చేస్తాం మనము వేరే మాడ్యూల్లో కూడా. ఆ మాడ్యూల్ నాలెడ్జ్ డొమైన్ నాలెడ్జ్ ఒకటి మనం తెలుసుకోవాలి. సో సిఆర్ఎంలో మాడ్యూల్స్ వచ్చేసి సేల్స్ సర్వీస్, ఫీల్డ్ సర్వీస్ ఉంటుంది. ఇవే ఎక్కువగా ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఫీల్డ్ సర్వీస్ ఒక ఈ 3 మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్ నుంచి వచ్చినా మీరు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో యా సార్ హాయ్ నమస్తే సార్. అండి. యా హలో అండి. ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి సార్? వెబ్సైట్ లో చేసుకోవచ్చా అది? వెబ్సైట్లో చేసుకోవచ్చు అండి. మీ కోర్స్ ఓకే. ఎన్రోల్మెంట్ ఉంటుంది, యూ కెన్ యూస్ దట్ అండి. అండ్ ఓకే. యూ కెన్ మెసేజ్ టు అస్ యాజ్ వెల్. సార్ కొన్ని జేడీలో అజూర్ ఇంటిగ్రేషన్ మెన్షన్ చేస్తున్నారు, అది కవర్ చేస్తారు సార్ ఈ కోర్స్? అజూర్ ఇంటిగ్రేషన్ మనం కవర్ చేయం. అజూర్ ఇంటిగ్రేషన్ అనేది మీకు 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి యూజ్ అవుతుంది. బిలో 5 ఇయర్స్ నాట్ మ్యాండేటరీ. మీకు జేడీలో ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం నౌకరీ చూపించాం కదా. లెట్ మీ జస్ట్ షో యూ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 to 6 ఇయర్స్ ఉంది. ఇప్పుడు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి నాలెడ్జ్ వేరే ఉంటుంది కదా. 2 ఇయర్స్కి వచ్చే పర్సన్ నాలెడ్జ్ వేరు, 6 ఇయర్స్కి వచ్చే పర్సన్ నాలెడ్జ్ వేరు. 6 ఇయర్స్ పర్సన్ దగ్గర కొంచెం స్కిల్స్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అట్లా రేంజ్. బట్ జేడీ అనేది కామన్గానే ఉంది చూడండి. మీకు జేడీ అనేది కామన్గానే ఇస్తారు కానీ అవన్నీ వచ్చి ఉండాలని కాదు. మీకు వాటిల్లో మీకు తెలిసిన వాటి మీదనే ఎవల్యూషన్ జరుగుతుంది. అవన్నీ వచ్చింటే వాళ్ళకి అడ్వాంటేజ్ వాళ్ళ పొజిషన్కి. బట్ యూ నో నీడ్ టు హ్యావ్ ఆల్ ద స్కిల్స్. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ మీకు వచ్చిన స్కిల్స్ మీదనే ఎవల్యూషన్ చేస్తారు. సార్ ఆఫ్టర్ దిస్ కోర్స్ ఆర్ వి ఏబుల్ టు లెర్న్ అజూర్ ఇంటిగ్రేషన్? అజూర్ ఇంటిగ్రేషన్ మీరు నేర్చుకోవచ్చు కావాలంటే. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దట్ అడ్వాన్స్డ్ కోర్స్ ఫర్ మోర్ దెన్ 5 years candidates. మేబీ ఇన్ అనదర్ 3 months we will launch. లేదు మీకు ఓన్గా కూడా నేర్చుకోవచ్చు. ఒక బేస్ ఫామ్ అవుతుంది మన కోర్స్ ద్వారా. బేస్ నుంచి మీరు ఓన్గా నేర్చుకోవచ్చు. సార్ సి షార్ప్ కూడా అంటే ఎంత లెవెల్లో రావాలి సార్? అది డీపర్ లెవెల్ నాలెడ్జ్ ఎలా? సి షార్ప్ మనం అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి. మన కోర్స్లో నేర్చుకుంటాం అది బిగినర్ నుంచి మంచిగానే ఎన్ని నేర్చుకుంటాం. డేస్ కావాలి సార్? సి షార్ప్ ఆల్మోస్ట్ 2 weeks ఉంటుందండి. సార్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయండి దీని మీద? ఫ్రీలాన్స్ ఉంటుంది. బట్ ఫ్రీలాన్స్ చేయాలంటే మీకు మినిమం ఒక 8 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే 8 to 10 years మీరు చేయగలుగుతారు. బిగినర్గా చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. ఓకే. ఫ్రీలాన్స్ అంటే ఇండివిజువల్గా మేనేజ్ చేసి మనమే ఓన్గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సొల్యూషన్ డిజైన్ చేసుకొని. సార్ మనకు రియాక్ట్ పీసీఎఫ్ కవర్ చేస్తారండి? పీసీఎఫ్ ఇందులో పీసీఎఫ్ ఉంటుంది, రియాక్ట్ ఉండదు. మనకు రియాక్ట్ వస్తే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి? రియాక్ట్ తోటి కస్టమ్ పీసీఎఫ్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే యూ కెన్ డూ. యాక్చువల్లీ మీరు సెల్ఫ్గా ఐడియా ఉందండి రియాక్ట్ వచ్చు. సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఓకే. అదే సార్ నాకు 6.5 years అన్నాడు. ఓకే. 6.5 years ఉంది. ఇప్పుడు నాకేమైనా యాడ్ ఆన్ చేయాల్సి ఉంటుందా? సరిపోతుందా? మీకు ఇది సరిపోతుంది. టోటల్ 6.5 కదా, రిలవెంట్ ఒక 4 పెట్టుకొని మీకు టోటల్ 6 పెట్టుకొని ట్రై చేయొచ్చు. మీరు అన్నట్టు ఆ ఇంటిగ్రేషన్ ఏమైనా నేర్చుకుంటే మంచిది. అజూర్ మీకు ఇప్పుడేం అవసరం లేదు, రిలవెంట్ 4 పెట్టుకొని వెళ్తారు కాబట్టి. మీకు వెళ్ళిన తర్వాత మీకు ఎక్కువ ప్రాజెక్ట్ ఏమి ఉండవండి అజూర్ రిలేటెడ్. ఇప్పుడు అంతా పవర్ యాప్స్ వచ్చాయి.
పవర్ ఆటోమేట్ రిలేటెడ్గానే ఉంటుంది. బట్ టెక్నికల్గా ఏదైనా అడిగినప్పుడు మీరు టెంపరీగా ఇంటర్వ్యూలో ఎలా మేనేజ్ చేయాలో నేను చెప్తాను లాస్ట్లో. ఓకే. ఈ అండ్ వన్ మోర్ మానిటర్ థింగ్, 3 years గ్యాప్ ఉంది. వాళ్ళు ఏమన్నా వాల్యూ యాడ్ చేయడానికి మాకేమన్నా మీరేమన్నా వేరే ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నాయా అని అడిగితే దానికి ఏం కవర్ చేయండి. ఏంటంటే అడుగుతారు కదా, గ్యాప్ ఏదో ఒకటి మీరు టెక్నాలజీ ఎక్వైర్ చేశారని అడుగుతారు కదా. అది నేను గైడ్ చేస్తాను మీకు. 1-to-1 సెషన్స్ ఉంటాయి యాక్చువల్గా మనకి లాస్ట్లో. ఓకే ఓకే. ఆ సెషన్స్లో మీకు మీ కెరీర్ బేస్ చేసుకొని, మీ కెరీర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని హెచ్ఆర్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను ఇస్తాను సజెషన్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్స్. సార్ ఏమన్నా సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఈ కోర్సులో? సర్టిఫికేషన్ మనకి ఇండియా మార్కెట్లో మ్యాండేటరీ కాదు. మనకి యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళ టూల్ కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ ఇస్తారు ఈ కోర్స్కి సంబంధించి. సర్టిఫికేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, యూజువల్గా ఇప్పుడు నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ బిజినెస్. ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు కదా, నాకు ప్రాజెక్ట్స్ రావాలి అంటే నా దగ్గర సర్టిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారని నేను చూపించాను అనుకోండి, అప్పుడు కొంచెం ప్రాజెక్ట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. దానికోసం సర్టిఫైడ్ చేసిన జాబ్ రిసోర్సెస్కి కొంచెం వెయిటేజ్ ఉండొచ్చు, బట్ ఎక్కువగా కన్సిడరేషన్ ఏమి ఉండదు. మీకు సర్టిఫికేషన్ చేస్తే అడ్వాంటేజే. మీకు సర్టిఫికేషన్ చేయొచ్చు మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. PL400 అని ఉంటుంది, యూ కెన్ డూ దట్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు 5,000 అట్లా ఛార్జ్ చేస్తారు, 5,000 ఆర్ 6,000. సో మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోనే ఎన్రోల్ అయ్యి యూ కెన్ డూ సర్టిఫికేట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మనకి మ్యాండేటరీ కాదు ఇండియా మార్కెట్లో. ఎస్ అండి. జావాస్క్రిప్ట్.NET ఏమైనా చెప్తారా సార్ మాకు? యా నేర్చుకుంటామండి మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. యా. సో ఎనీబడి? అశోక్ గారు, యా, గుడ్ మార్నింగ్ అండి. యా, ఇది నాకు ఒక డౌట్. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది 2005లో కదా ఈ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా ఓల్డ్ వర్షన్స్ వాడుతుంటే ఇంకా స్టిల్ ఆ ప్రాజెక్ట్కి, అప్పుడు ఎలా మనము చేయాలి? ఓల్డ్ వెర్షన్స్ ఉండవు ఇంకా మనకి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు, ఇయర్లీ 2 times అప్గ్రేడ్ అవుతుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేసినప్పుడు ప్రోడక్ట్ నుంచి సపోర్ట్ ఇస్తారు కదా మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో ఓల్డర్ వర్షన్ ఉందనుకోండి, మీరు ఓల్డర్ వర్షన్ కంపల్సరీగా ఎన్ఫోర్స్ చేస్తారు, అప్గ్రేడ్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వకపోతే మేము సపోర్ట్ ఇవ్వమని. ఓన్లీ లాస్ట్ 5 years ఓల్డ్ ఉంటే ఓకే, బట్ ఓల్డ్ దెన్ 10 years ago, 15 years ago ఉండవు ప్రాజెక్ట్స్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు సపోర్ట్ చేయదు. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ టూల్ యూస్ చేస్తున్నాను, సబ్స్క్రిప్షన్ తీసుకొని యూస్ చేస్తున్నాను కదా, వాళ్ళ దగ్గర ఓల్డర్ వర్షన్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ ఉంటేనే నేను యూస్ చేసుకోగలుగుతాను. వాళ్ళు తీసేశారనుకోండి, యూస్ చేయలేను కదా. సో అట్లా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉంచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్గ్రేడ్ ప్రాసెస్లో కంపల్సరీగా వాళ్ళని ఎన్ఫోర్స్ చేస్తారు, వాళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని. ఈ అప్గ్రేడ్ వచ్చింది, మీరు ఈ టైంకి ఇక్కడ అప్గ్రేడ్ అవ్వాలి, లేదు అంటే మీరు బిజినెస్ అది సిస్టమ్ వర్క్ అవ్వదు అని ఎన్ఫోర్స్ చేస్తారు. మీరు అంత ఓల్డ్ వర్షన్ ఏముండదు, నో నెట్ వరీ. సార్ ఇంకో డౌట్ ఉన్నది. దీంట్లో ఈ జాబ్లో హార్డెస్ట్ పార్ట్ ఏంటుంది? హార్డెస్ట్ పార్ట్ అంటే వాట్ యు మీన్? ఒక జాబ్లో జాయిన్ అవ్వగానే ప్రాజెక్ట్లో మనం పెడతారు కదా, సో ఈ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటే ఒక హార్డెస్ట్ పార్ట్ అంటే ఏదైనా కోడింగ్ కానీ అలా ఏమైనా హార్డ్గా మీకు ఉండేది? మీకు హార్డ్ అంటే ఏమి ఉండదండి. మీకు ఏంటంటే వర్క్ తెలిస్తే అంతా ఈజీనే, వర్క్ లేదు అంటే అంతా హార్డే. వర్క్ నేర్చుకొని స్కిల్ నేర్చుకొని వెళ్తే మీరు మేనేజ్ చేయొచ్చు. స్కిల్ లేదు అంటే మీకు ఎవ్రీథింగ్ యూ ఫీల్ లైక్ డిఫికల్ట్. ఓకే. ప్లగిన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ప్లగిన్స్ కాన్సెప్ట్ ఐ కెన్ సే లిటిల్ బిట్ టఫ్ కంపేర్ విత్ ఆల్ అదర్ కాన్సెప్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. యా, హలో అండి. సార్ ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఏ ఎఫెక్ట్ నడుస్తుంది, అది మన టూల్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? యా, యాక్చువల్గా మీకు లైక్ ఐ మెన్షన్, మీకు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు మనకి ఇష్యూ ఏమి ఉండదు సర్వైవల్కి. ఈ టూల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏతో పాటు అప్గ్రేడ్ అవుతున్నారు, ఏ రిలేటెడ్ ఫీచర్స్ కూడా కొన్ని తీసుకొస్తున్నారు టూల్లో. అండ్ దట్టు మీకు ఏ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా రావట్లేదు, కొన్ని నెగిటివ్స్ వస్తున్నాయి ప్రజెంట్ డేస్లో. అండ్ మీకు ఏ ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వైవల్లో రావాలి అంటే ఇంకా మీకు మినిమం 5 to 7 years పడుతుంది. అప్పటికి మీరు మార్కెట్లో ఉంటాం కాబట్టి
కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ప్రాబ్లం కానీ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బికాస్ మనకు ఆల్రెడీ ఏ రిలేటెడ్ టూల్స్, ఫీచర్స్ నేర్చుకుని ఉంటాం ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా యూస్ చేయాలంటే. దట్ ఈస్ అ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏ అనేది డాక్యుమెంట్ రిలేటెడ్, లేదు అంటే ఏదైనా డాక్యుమెంట్ రాయాలి, దానికి రిలేటెడ్ హెల్ప్ చేస్తుంది. కానీ ఇది నా బిజినెస్ రిక్వైర్మెంట్, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ సెటప్ చేసి ఇవ్వు అంటే ఇవ్వదు. అది కంపల్సరీగా హ్యూమన్ ఇంటర్వెన్షన్ కావాలి ఇంప్లిమెంటేషన్లో. బిజినెస్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవాలి మనం. సో మన జాబ్కి రిస్క్ ఏముండదు ఈ నాట్ వరీ. సార్ ఇది 3 months నోటీస్ పీరియడ్ ఉంది సార్ మా ఆర్గనైజేషన్ లో. అది ఎట్లా ఓవర్కమ్ ఎలా ఉంది? 3 months నోటీస్ యాక్సెప్ట్ చేస్తారండి ఇండియా మార్కెట్లో ఎంఎన్సి కంపెనీస్. మీరు 3 months నోటీస్ తోటి ట్రై చేయొచ్చు. ఒక ఆఫర్ పెట్టుకొని ఫస్ట్ రిజైన్ చేసి తర్వాత మళ్ళీ మీరు కావాలంటే కౌంటర్ ఆఫర్ ట్రై చేయొచ్చు. యా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారు, మీరు చెప్పారు కదా కొన్ని కీవర్డ్స్ నాకురుల్లో కానీ లింక్డ్ఇన్ సెట్ చేయొచ్చు అన్నారు కదా. అయితే సార్ ఇప్పుడు నౌకరుల్లో సెట్ చేస్తే సిఆర్ఎం డైనమిక్ సెట్ చేస్తే సార్ దాంట్లో అంటే 6 to 8 years 9 years 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఓపెనింగ్స్ ఉన్నట్టు చూపిస్తుంది సార్ దీంట్లో. అంటే అంతే ఒక సపోజ్ 5 years ఎక్స్పీరియన్స్ పెట్టామండి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీ చూపిస్తుంది సార్. 3 to 4 అనేది తక్కువ చూపిస్తుంది అది. సో ఓకే. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ పెట్టుకుంటే అంటే ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉంటే ప్రాబ్లం. కన్సల్టెంట్ ఎక్కువ సిఆర్ఎం కన్సల్టెన్సీ అని పోస్ట్ వేకెన్సీ చూపిస్తుంది సార్. ఓకే. దానికి దీని డిఫరెన్స్ సో మీ అది డౌట్ సార్. ఏంటి? అంటే 3 to 4 years కాల్స్ ఉంటాయి అంటారా? మీకు వన్ థింగ్ అండి, ఎక్కువ తక్కువ అంటే మీకు నెంబర్ వైజ్గా చెప్పండి. ఒక 10 కాల్స్లో మీకు 3 బిలో ఎన్ని వచ్చాయి, ఎన్ని చూశారు? 3 years బిలో ఎన్ని చూశారు? ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు లైవ్లోనే. అవును సార్. అవును సార్. మీకు కావాల్సింది ఒకటే జాబ్ కదా, మీకు 100 అవును 200 1000 అట్లా చూపించాలా అవసరం లేదు కదా. మనకు లేదు ఒక సార్. 10లో ఒక 5 6 చూపించిన 3 years బిలో 5 years బిలో చాలు. మీకు 10కి 10 3 years బిలో చూపించాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళకి ఓకే ఇండస్ట్రీ బేస్ చేసుకొని ఉంటుంది. మీకు ప్రాపర్గా అనలైజ్ చేసుకోండి. మీకు ఆ నెంబర్ వైజ్గా చూసుకోండి. తక్కువ అంటే మీకు ఆ నెంబర్ ఎంతో అది చెప్పండి. మీకు ఓకే 10కి ఒక 10 జాబ్స్కి 6 7 3 years బిలో ఉందనుకోండి, అది తక్కువేం కాదు కదా. బట్ అది కూడా ఓకే మీరు 1 2 ఒక 3 4 8 years చూపిస్తుంది. దాన్ని అవును మీరు సార్. ఫోకస్ చేసుకుంటారు కానీ ఇవి ఫోకస్ చేసుకోరు. అట్లా ఆలోచించండి. ఓకే మీరు నెంబర్ వైజ్గా ఓకే చెప్తే నేను మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను, లైవ్లో చూపించగలుగుతాను కూడా. ఓకే అయితే అంటే మా నాకు రోజు జాబ్ సెర్చ్కి వెళ్ళాం సార్. మ్మ్. జాబ్ సెర్చ్లోకి వెళ్ళి ఎంఎస్ సిఆర్ఎం డెవలపర్ అని కొట్టాం సార్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇలా సెర్చ్ చేయండి అని. నేను మీకు ఇక్కడ నౌకరీలో చూపించాను కదా, ఇలా సెర్చ్ అవును చేయండి. సార్. కీవర్డ్స్ అని ఇచ్చేసి ఓకే ఇప్పుడు 2 years పెట్టుకొని సెర్చ్ చేయండి, కనిపిస్తాను. ఇప్పుడు 2 yearsకే ఇన్ని వచ్చాయి. ఇప్పుడు నేను 3 years ఇంక్రీజ్ చేశాను అనుకోండి, విల్ గెట్ మోర్. ఓకే సార్. సి అంటే ఏంటి సార్? దీంట్లో సి అని కూడా చూపిస్తుంది. సి అంటే కూడా మనకి సిఆర్ఎం రిలేటెడ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అంటాము. సిఆర్ఎంని వి ఓకే ఆల్సో కాల్ ఇట్ యాస్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీబడి? హాయ్ అశోక్. యా హలో అండి. యాక్చువల్లీ నేను కరెంట్లీ నాన్ ఐటీలో చేస్తున్నాను. 3.5 years ఎక్స్పీరియన్స్, రియల్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఈ ఎక్స్పీరియన్స్ నుంచి సిఆర్ఎంకి ఎట్లా కన్వర్ట్ రియల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? మీకు డిజిగ్నేషన్ ఏమని ఉంటుందండి? ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉంది యూజ్ ప్రజెంట్. చేసుకోవచ్చు. యా అది యూజ్ చేసుకోవచ్చు. సిఆర్ఎంకి సపోర్టెడ్. ఓకే మీకు ఏంటి అంటే నాన్ ఐటీ డిజిగ్నేషన్ తోటి మీకు ఈ పర్సన్ ఈ కంపెనీలో ఈ డిజిగ్నేషన్తో వర్క్ చేశారా లేదా అది వెరిఫికేషన్ ఉంటుంది. ఏ టెక్నాలజీ చేశారు ఏంటి అనేది అదేం చెక్ చేయరు. ఇట్స్ డిస్క్లోజ్ చేయరు. సపోర్టెడ్ డిజిగ్నేషన్ కాబట్టి మీరు సిఆర్ఎంలో చేసినట్టు కన్వే చేసుకోవాలి మనము.
సబ్జెక్ట్ పరంగా మనం నేర్చుకుంటాం కోర్స్లో. ఓకే, జెన్యున్గా ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ప్రజెంట్ నా 3.5 అలా ఉంది. టోటల్ ఇయర్స్ 3 ఇయర్సా? 3.5. 3.5 అంటే మీకు 7 to 12 మధ్యలో ఎంతైనా రావచ్చండి. ఓకే. కరెంట్ ప్యాకేజ్ కూడా సపోర్ట్ చేయాలి మనకి. యా. కరెంట్ ప్యాకేజ్ ఇన్ కేస్ 6-7 ఉందనుకోండి 9 to 15 మధ్యలో రావచ్చు. మీకు ఇంతకుముందు చెప్పిన ఫార్ములా వేసుకొని ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 times మినిమం, ఎక్స్పీరియన్స్ ఇంటూ 5 times మ్యాక్సిమం అన్నాం కదా. బట్ కరెంట్ ప్యాకేజ్ సపోర్ట్ లేకపోతే అది కూడా మనకి రేంజ్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు మీ దాని ప్రకారం ఎక్స్పెక్టెడ్ లైక్ 7 to 12 మధ్యలో ఎంతైనా రావచ్చు. యా, థ్యాంక్ యూ. Yeah, anybody have any more doubts? Sir, I'm a fresher. Okay. ఫ్రెషర్స్ కి ఏమన్నా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయా? ఫ్రెషర్స్కి కొంచెం తక్కువగా ఉంటాయండి. సో ఫ్రెషర్స్కి ఉంటుంది, బట్ కంపేర్ విత్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అన్నీ ఉండవు, తక్కువగా ఉంటాయి. సో మనం యాక్చువల్గా ఒక 2 మెంబర్స్ని కూడా ఫ్రెషర్స్ని ప్లేస్ చేసాం రీసెంట్గా 3 months బ్యాక్. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ ఉంటుంది. మనకి ఇంటర్నల్ ప్లేస్మెంట్స్ ద్వారా మనం ప్లేస్ చేయగలిగాం. ఇఫ్ యూ లెర్న్ ప్రాపర్లీ వీ ఆల్సో హెల్ప్ యూ టు ల్యాండ్ యాజ్ ఎ ఫ్రెషర్ యాజ్ వెల్. ఓకే సార్. సో వాళ్ళ సక్సెస్ స్టోరీ ఇక్కడ ఉంటుంది, మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఫ్రెషర్స్గా ల్యాండ్ అయిన వాళ్ళు. సారీ సారీ చెప్పనండి, మీ వాయిస్ లోగా వస్తుందండి. ఇక్కడ ఫ్రెషర్ సక్సెస్ స్టోరీ అని ఒకటి ఉంది, యూ కెన్ వాచ్. దెర్ ఈజ్ వన్ మోర్ యాక్చువల్లీ బిల్ యాజ్ వెల్. ఏంటండి సమ్వన్ ఆస్కింగ్? సారీ, మీ వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి, కొంచెం గట్టి మాట్లాడండి. సార్ ఒక 10 years నాన్ ఫీల్డ్ లో ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా సో ప్రజెంట్ మీకు వర్డ్ మిస్ అయింది లాస్ట్లో. ప్రజెంట్ ఐటీలోకి రావాలనుకుంటున్నారా? అవును సార్. 10 years నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీకు ఇప్పుడు కరెంట్ కంపెనీలో ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు? కరెంట్ కంపెనీ 5 years ఉన్నాను. కరెంట్ కంపెనీ డిజిగ్నేషన్ ఏమైనా వస్తుంది ఆఫర్ లెటర్లో కానీ పే స్లిప్లో కానీ? జిఎస్. యా, మీరు నాకు ఒకసారి వాట్సాప్లో మీ ఆఫర్ లెటరు పే స్లిప్ పింగ్ చేయండి నా నెంబర్కి, నేను మీకు చెక్ చేసి చెప్తాను. ఓకేనండి. యా, ఈ నెంబర్కి పింగ్ చేయండి మీ ఆఫర్ లెటరు ప్లస్ రీసెంట్ మంత్ పే స్లిప్. ఎనీబడి హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యా, ఇఫ్ నాట్ లెట్స్ వైండ్ అప్ ఫర్ టుడే. సో మీకు ఇంకేమైనా పర్సనల్ క్వరీస్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. సో వీ కెన్ హెల్ప్ యూ. మోస్ట్లీ టుమారో విల్ క్లోజ్ ద ఎన్రోల్మెంట్స్ ఫర్ కరెంట్ బ్యాచ్. సో బై దట్ టైం మనకి మండే ఒక క్లాస్, ఒకవేళ క్లాస్ ఉంటే ఆ టైం వరకు మీరు సిఆర్ఎం సెటప్ అది చేసుకొని రెడీగా ఉండాలి. సో మేక్ షూర్ ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు ప్రొసీడ్ హీ జస్ట్ రీచ్ అవుట్ టు అస్. అంటే మీకు 2 more క్లాసెస్ అని చెప్పాను కదా, ఇంక ఈ షీట్ ఉంటుంది, ఈ షీట్ నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ షీట్లో ఈ 2 classes మీరు గో త్రూ అండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా ఉంది ఏంటి నెక్స్ట్ క్లాసెస్ అనేది. దెన్ యూ కెన్ టేక్ ద డెసిషన్. ఈ క్లాసెస్ మళ్ళీ లైవ్లో కూడా రిపీట్ అవుతాయి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఎన్రోల్ స్టూడెంట్స్కి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, వీ స్టిల్ రిపీట్. బట్ మీకు ముందుగానే ఏదైనా ఎలా ఉంటుంది ఏంటి ఒక ఐడియా కోసం ఇది గో త్రూ అవ్వండి ఇఫ్ యూ వాంటెడ్. If you already gain confidence with the demo, then you can proceed. Otherwise, you can go through this too. Yeah, thank you so much and best of luck, everyone. Let's wind up for today.